సమయం కొరకు మేము నిజంగా నీకు వందనములు తెలియజేస్తున్నాం. It's afternoon time. ఈ మధ్యాహ్నకాల సమయము, The same time you visited the tent of Abraham. ఇదే సమయంలో నీవు అబ్రహాం యొక్క గుడారాన్ని దర్శించి ఉన్నావు. Once again we are requesting you, Lord. మరి ఒకసారి మేము ప్రార్థించుచున్నాం తండ్రి. Lord, please do the same what you did with Abraham. ప్రభువా, నీవు అబ్రహాంతో ఏదైతే చేసి ఉన్నావో తిరిగి అదే కార్యం నువ్వు ఆ మధ్య చేయమని. Lord, we also receive you, Father. ప్రభువా, మేము కూడా మిమ్మల్ని స్వీకరించి ఉన్నాము. Lord, please come ప్రభువా, దయచేసి రండి and dine with us. మరియు మాతో కలిపి భుజించండి. Because in the Revelation chapter 3, ఎందుకంటే ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో you said, I am waiting outside. ప్రభువా, నీవు చెప్తున్నావు ద్వారం బయట నేను ఉన్నాను. Because you are outside of Laodicea. ఎందుకంటే నీవు లవోదికయలో బయట ఉన్నావు. The Laodicea already rejected you, Lord. ఆ లవోదికయ ఇప్పటికే నేను తిరస్కరించి ఉన్నది ప్రభు. All those denominations already rejected you, Father. ఆ సంఘ శాఖలన్నీ కూడా ఇప్పటికే మిమ్మల్ని తిరస్కరించి ఉన్నాయి And ప్రభు. you are knocking the door of an individuals. మరియు నువ్వు ఆ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తట్టుచూ ఉన్నావు. And you are saying that if anyone open the door, మరియు నువ్వు చెప్పుచున్నావు, ఎవరైనా ఆ ద్వారం తీసిన ఎడల I will come and dine with him. నేను వచ్చి మీతో కలిపి భోజనం చేస్తానని. Father, today afternoon we are welcoming you as the royal seed of Abraham. ఓ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో అబ్రహాం యొక్క రాజ్య సంతానంగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. Come unto our tent. ప్రభువా, మా గుడారంలోనికి రండి. Come unto our bodies inside. ప్రభువా, మా శరీరములో లోపలికి రండి. Oh Lord, ఓ ప్రభువా, dine with us, Lord. ప్రభువా, మాతో కలిపి భుజించండి. Be with us. మాతో ఉండండి. Reveal your secrets ప్రభువా, నీ యొక్క మర్మములు మాకు బయలుపరచండి. and change our bodies. మరియు మా శరీరాలను మార్చండి. This is what you did in Abraham's tent. ప్రభు, అబ్రహాం యొక్క గుడారంలో దీనిని నువ్వు చేసి Let ఉన్నావు. the same thing happen today in our life. ప్రభు, అదే సంగతి ఈ రోజు మా జీవితాల్లో జరుగును గాక. Oh Lord, change our lives, Lord. ఓ ప్రభువా, మా జీవితాలను మార్చండి. We submit everything in your almighty hand for your glory. ప్రభు, నీ నామ మహిమార్థమై సర్వశక్తి గల చేతులకు మేము మమ్మల్ని మేము From the సమర్పించుకుంటున్నాం. beginning till the end, let your name only be glorified. ప్రారంభము నుండి చివరి వరకు కేవలము నీ నామము మాత్రమే మహిమపరచబడును గాక. Because you are worthy for all honor and glory and worship and praises. ఎందుకంటే సమస్త మహిమ ఘనత స్తుతులకు ఆరాధనలకు నీవే పాత్రుడవై ఉన్నావు. No one else, Lord. మరెవరూ కాదు ప్రభువా. In heaven, under the earth and the earth, there is no one else is worthy for the praises. ప్రభువా, ఆ ఆకాశం పైన మరియు ఆ భూమి మీద మరియు భూమి క్రింద నీ వంటి ఆ యొక్క యోగ్యుడు ఎవరు లేరు నాయన. Because you are the only one, ఎందుకంటే నీవే ఒక్కడవై ఉన్నావు. the slaughtered Lamb of God. ప్రభువా, ఆ దేవుని ద్వారా వధించబడిన గొర్రెపిల్ల. You are worthy to take that book. ప్రభువా, నీవు ఆ గ్రంథమును తీసుకోవడానికి యోగ్యుడు అయి ఉన్నావు. So we bow our head and saying all the honor and glory to your holy name. కాబట్టి మేము తలలు వంచి చెప్తున్నాము, సమస్త మహిమ ఘనతలకు నీవే పాత్రుడు అయి ఉన్నావు. Oh Lord, ఓ ప్రభువా, today afternoon wash us by your precious blood. ఈ రోజు మధ్యాహ్నము నీ ప్రశస్తమైన రక్తం ద్వారా మమ్మల్ని కడగండి. Lord, give us faith. ఓ ప్రభువా, మాకు విశ్వాసాన్ని ఇవ్వండి. We are lacking of faith. ప్రభువా, మేము విశ్వాసంలో కొరతగా ఉన్నాం. Please increase our faith. ప్రభువా, దయచేసి మా విశ్వాసాన్ని పెంచండి. This is our humble prayer, Lord. ఇదే మా దీనమైన ప్రార్థన అయినది ప్రభువా. Because the faith come by hearing. ఎందుకంటే విశ్వాసము వినుట వల్ల వస్తుందని And చెప్పబడింది. hearing of the word of God. దేవుని యొక్క వాక్యం వినుట వల్ల విశ్వాసం So వచ్చింది. when we are hearing the word of God, కాబట్టి మేము దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు let the faith increase, Lord. కాబట్టి ఆ విశ్వాసము పెరుగును గాక. That is our humble cry today. అదే ఈ రోజు మా దీనమైన కేక అయి ఉన్నది. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో Amen. ఆమేన్. Let me seated, my brothers, my sisters. నా ప్రియ సహోదరుడు సహోదరి, మీరందరూ కూర్చొనవచ్చును. Amen. ఆమేన్. It's very hot, I think. అది చాలా ఎండగా ఉందని నేను అనుకుంటున్నాను. But how much quick we can finish it. కానీ ఎంత త్వరగా మనం ముగించుకోగలమో అంత త్వరగా ముగించుకుందాం. I will try. నేను ప్రయత్నిస్తాను. Amen. ఆమేన్. I'm not sure. నేను ఖచ్చితంగా చెప్పలేను, I will try. కానీ నేను ప్రయత్నిస్తాను. God will help us. దేవుడు మాకు సహాయం చేయను గాక. So today, కాబట్టి ఈరోజు we don't want to go here and there. మనము అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు. Directly we go to message. చిన్నగా మన వర్తమానంలోకి వెళ్ళిపోదాం. You know, మీకు తెలుసా, the beginning Genesis, ఆది కాండం యొక్క ప్రారంభంలో God said to Adam, దేవుడు ఆదాముకు చెప్పాడు, you depart from your father and mother ఇదిగో నీవు నీ తల్లిని తండ్రిని విడిచి and you unite with your wife. మరియు నీ భార్యను హత్తుకొనమని చెప్పాడు ఆయన. This commandment was given for only to Adam. ఈ యొక్క ఆజ్ఞ కేవలం ఆదాముకి మాత్రమే ఇవ్వబడింది. You understand? మీకు అర్థమైందా? That was not for Eve there. అది అవ్వలేదు అక్కడ. Particularly you can read ప్రత్యేకించి మీరు అక్కడ చదవచ్చు. read Genesis 2. ఒకసారి మనము ఆది కాండము 2వ అధ్యాయం చదువుదాం. ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనము.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. The word used, Purushudu. అక్కడ ఆ పదం ఉపయోగించబడింది, పురుషుడు అనే పదం. The word said, therefore shall a man కాబట్టి పురుషుడు అని చెప్పబడుతుంది అక్కడ. leave his father and mother తన తండ్రిని తన తల్లిని విడిచి and shall cleave unto his wife, మరియు తన భార్యను హత్తుకొనును, and they shall be one flesh. మరియు వారు ఏక శరీరమై యుందురు. Amen. ఆమేన్. What is the commandment? అక్కడ ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటి? You separate, the husband should separate, ఆ యొక్క భర్త వేరుపరచబడాలి, to unite with the wife. ఆ భార్యతో ఏకమవడానికి. This command is given particularly for the man. ఈ యొక్క ఆజ్ఞ ప్రత్యేకించి పురుషుడికి ఇవ్వబడింది. Amen. ఆమేన్. But later on, కానీ తరువాత it is changed. అది మార్చబడింది. The husband remains in the same house. అదిగో ఆ పురుషుడు ఆ తండ్రి యొక్క గృహంలోనే ఉండిపోతున్నాడు. Only the woman leaves her house and comes. కానీ ఆ భార్య మాత్రమే, లేకపోతే స్త్రీ మాత్రమే తన తండ్రి యొక్క గృహాన్ని విడిచిపెట్టి భర్తతో పాటు వచ్చేస్తుంది. Is the tradition everywhere? అది ప్రతి చోట ఆచారంగా ఉన్నది. Isn't it? అది నిజమేనా? What the man stands with the father, mother. అదిగో ఆ పురుషుడేమో తల్లిదండ్రులతో ఉండిపోతున్నాడు. But the woman comes, leaves her home and comes. కానీ ఆ స్త్రీ తన గృహాన్ని విడిచిపెట్టి వచ్చేస్తుంది. But the Bible typology కానీ బైబిల్ యొక్క మాదిరి not support that. దానిని బలపరచట్లేదు. Amen. ఆమేన్. So you say, మీరు చెప్పొచ్చు, why should only man? ఎందుకు పురుషుడే రావాలి? But the Bible talks about in Psalms 45. కానీ బైబిలు కీర్తనలో 45వ అధ్యాయంలో చెప్తుంది, Everything there's an answer in the Bible only. ప్రతి దానికి సమాధానం బైబిల్లోనే ఉన్నది. It's 45:10. అది కీర్తనలో 45:10. Read it. O daughter, ఓ కుమారి, and consider and incline thine ear. ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. You put your ears what I'm saying. ఇదిగో నేనేం చెప్తున్నానో దానికి నువ్వు చెవియొగ్గు. Means hear very carefully. అంటే చాలా జాగ్రత్తగా వినమని అర్థం. What he is saying? ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? Forget also thine own people. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. For a husband, only commandment for leave the father, mother. అదిగో భర్తకైతే కేవలం ఆజ్ఞ ఏంటంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టడమే. But for the wife, కానీ భార్యకైతే to leave the own people also. అదిగో తన యొక్క సొంత స్వజనమును కూడా విడిచిపెట్టమని చెప్తున్నాడు. You understand? మీకు అర్థమైందా? This is what happened with Rebecca. అదిగో రెబెకాతో జరిగింది అదే. Yes, you understand? మీకు అర్థమైందా? Rebecca not only left the father, mother, అదిగో రెబెకా కేవలం తల్లిదండ్రులను విడిచిపెట్టడం మాత్రమే కాదు, but all those people belongs to her. కానీ ఆ యొక్క ఆ బంధువులందరూ కూడా ఆమెకు చెందినవారే. You understand? మీకు అర్థమైందా? It is the real type of the marriage. అదే ఒక నిజమైన వివాహానికి సాదృశ్యంగా ఉన్నది. Amen. ఆమేన్. In this type, ఈ యొక్క మాదిరిలో you can see both. మీరు ఆ ఇద్దరిని కూడా చూడొచ్చు. Isaac ఇస్సాకు leaves his father's house ఇస్సాకు తన తండ్రి యొక్క గృహాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. and coming and meeting Rebecca in the field. మరియు వచ్చి ఆ పొలంలో రెబెకాను కలుస్తూ ఉన్నాడు. And Rebecca in the only one night, మరియు ఆ రెబెకా ఒక్క రాత్రిలోనే she left everything. ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి She desired to follow Eliezer. ఆమె ఎలియాజరుతో పాటు వెళ్ళడానికి ఇష్టపడింది ఆమె. You know that one night మీకు తెలుసు ఆ ఒక్క రాత్రిలో is a type of today. అది ఈ రోజుకి మాదిరిగా ఉన్నది. Because ఎందుకంటే Eliezer reached Rebecca's house in the evening time. ఎలియాజరు ఆ యొక్క రెబెకా యొక్క ఇంటికి సాయంకాలపు సమయంలో చేరుకున్నాడు. Amen. ఆమేన్. It was the evening message. అది సాయంకాలపు వర్తమానమై ఉన్నది. And only one night he stayed there. మరియు ఒక్క రాత్రే ఆయన వారితో ఉన్నాడు. And in the midnight, మరియు అర్ధరాత్రి వేళ he finished everything. ఆయన మొత్తం సమస్తాన్ని ముగించాడు. The midnight cry అది అర్ధరాత్రి వేళ వేయబడిన కేక for Rebecca. అది రెబెకాకు మాత్రమే. So midnight only. కాబట్టి అర్ధరాత్రే She prepared everything. ఆమె మొత్తాన్ని సిద్ధపరచుకుంది. In the seventh watch, ఆ యొక్క 7వ జాములో in the morning time, ఆ ఉదయకాలమున Eliezer said, ఎలియాజరు చెప్పాడు, I want to go back. ఇదిగో నేను మళ్ళీ తిరిగి వెనకకి It is వెళ్ళిపోవాలనుకుంటున్నాను. only one night. అది కేవలము ఒక్క రాత్రి మాత్రమే. From evening సాయంకాలం నుండి to morning, మరియు ఉదయకాలం వరకు Rebecca prepared herself. రెబెకా తనను తాను సిద్ధపరచుకుంది. Amen. ఆమేన్.
The same way, అదే విధముగా the message came in the evening time, ఈ యొక్క వర్తమానం కూడా మన యొక్క సాయంకాల సమయంలో వచ్చింది. and the midnight cry came, మరియు అర్ధరాత్రి వేళ వేయమని కేక వచ్చింది. prepare yourself, the bridegroom is coming. అదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోమని చెప్పింది. So when Rebecca prepared, మరి రెబెక్కా ఎప్పుడు సిద్ధపడింది? the Bible says, బైబిల్ చెప్తుంది, the marriage of the Lamb has come, ఆ గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవ సమయం వచ్చింది. and the bride prepared herself. మరియు తన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది, ఆయన భార్య. When she prepared herself, మరి ఎప్పుడు ఆ భార్య తను తాను సిద్ధపరచుకున్నది? she not asked for one more day, అదిగో మరొక రోజు కొరకు ఆమె అడగలేదు, not for 1 week. అదిగో ఒక వారం కొరకు అడగలేదు. It's all happened in the 12 hours. అదంతా కూడా ఆ 12 గంటల సమయంలోనే జరిగిపోయింది మొత్తం. You understand? మీకు అర్థమైందా? In the 12 hours, ఆ 12 గంటల్లో how many watches? ఎన్ని జాములు ఉంటాయి? 12 గంటల్లో Almost half of the time is finished. అంటే అప్పటికే సగం సమయం పూర్తయిపోయింది. You understand? మీకు అర్థమైందా? In the evening time, ఆ సాయంకాల సమయంలో the sound came, ఆ యొక్క కేక వినబడింది. and Rebecca started to work. మరియు రెబెక్కా పని చేయడం ప్రారంభించింది. In the evening, సాయంకాలం she started to work. అది ఆమె పని చేయడం ప్రారంభించింది. Then she brought Eliezer to home. మరియు ఎలియాజరును తన ఇంటికి తీసుకుని వచ్చింది. Now Eliezer is also not saying, okay, today I am very tired, I just can take rest. మరియు ఎలియాజరు కూడా ఈ విధంగా చెప్పట్లేదు, సరే నేను అలసిపోయి వచ్చాను కాబట్టి ఈ రోజు నేను విశ్రాంతి తీసుకుంటాను, We will talk tomorrow or next week. కాబట్టి మనము రేపు గానీ లేకపోతే వచ్చే వారం గానీ మాట్లాడుకుందాం. No, Eliezer also very much urgent. లేదు, ఎలియాజరు కూడా చాలా అత్యవసర పరిస్థితిలో వచ్చాడు అక్కడ. He started the talk in the same night only. అదిగో అదే రోజు రాత్రి తన మాటలను ప్రారంభించాడు ఆయన. You understand? మీకు అర్థమైందా? Because there is no more time. ఎందుకంటే అక్కడ సమయము లేదు అని చెప్పబడింది. Time shall be no more. అదిగో ఇంకా సమయం అనేది ఉండదు. You understand? మీకు అర్థమైందా? The seventh angel came. ఆ 7వ దూత వచ్చినప్పుడు What the Bible says. బైబిల్ ఏం చెప్తుంది? When the seventh angel comes and blow his trumpet, ఆ 7వ దూత బోర ఊదినప్పుడు then there will be no more time. ఇక ఆలస్యం ఉండదు, అంటే ఇక సమయం ఉండదు. So that's why Eliezer is not wasting the time. కాబట్టి ఎలియాజరు తన సమయాన్ని వ్యర్థం చేయట్లేదు. And Eliezer is the seventh angel. మరియు ఎలియాజరు అనగా 7వ దూత అయి ఉన్నాడు. And he is not wasting the time. మరియు ఆయన తన సమయాన్ని వ్యర్థం చేయట్లేదు. Because when the seventh angel comes on the earth, కాబట్టి భూమిపైగా 7వ దూత వచ్చినప్పుడు the Bible declares that బైబిల్ ఈ విధంగా ప్రకటిస్తుంది, there shall be no more time. ఇక ఆలస్యం ఉండదు. You understand? మీకు అర్థమైందా? That's why అందుకే the angel of the Lord pressurized Abraham ఆ ప్రభు యొక్క దూత ఆ ప్రవక్త బ్రహ్మాం గారి మీదగా ఒత్తిడిని తీసుకుని వచ్చింది. without any rest. He is going on working in the field. అదిగో ఎటువంటి విశ్రాంతి లేకుండా, ఎటువంటి ఖాళీ లేకుండా ఆయన ఆ పొలంలో పని చేస్తూ ఉన్నాడు. Because ఎందుకంటే very soon the midnight cry will come in 1963. ఎందుకంటే అతి త్వరలోనే, అంటే 1963లో ఆ అర్ధరాత్రి వేళ కేక వినబడుతుంది అని ఆయనకు తెలుసు. 1963, who is coming? ఆ 1963లో ఎవరు వస్తున్నారు? The bridegroom is coming. ఆ పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. I asked you the question then. మరియు నేను ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. 1963 is the midnight. ఒకవేళ 1963 అర్ధరాత్రి అయితే, Then are you in the midnight or are you in the seventh watch? మరి మీరు అర్ధరాత్రిలో ఉన్నారా లేకపోతే 7వ జాములో ఉన్నారా? But Branham said బ్రహ్మాం గారు చెప్పారు, the seventh watch is that 7వ జాము అనగా when the seventh angel proceeding is preaching. 7వ జాము అనగా ఆ 7వ దూత తన పరిచర్యను కొనసాగిస్తున్న కాలం. You understand? మీకు అర్థమైందా? If we go with this statement, ఒకవేళ ఆయన ఈ ప్రకటనతో వెళ్తే the seventh angel should be there in the seventh hour. కాబట్టి ఆ విధంగా గనక మనం వెళ్తే 7వ జాములో 7వ దూత కూడా ఉండవలసి ఉన్నది. You understand? మీకు అర్థమైందా? So the seventh angel taken up after the midnight cry or before the midnight cry? కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ కేకకి ముందు గాని లేకపోతే తర్వాత గాని 7వ దూత తీసివేయబడతాడు. You understand? మీకు అర్థమైందా? The seventh angel himself has to proclaim that bridegroom is cometh. ఎందుకంటే 7వ దూతే ప్రకటించవలసి ఉన్నది, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనే కేక ఆయనే వేయవలసి ఉన్నది. Because he is the one who introduced the Messiah. ఎందుకంటే ఆయనే మెస్సియాను పరిచయం చేయవలసిన వాడై ఉన్నాడు. The duty of the John the Baptist, అది బాప్తిస్మిచ్చే యోహాను యొక్క బాధ్యత. అది to what he said, ఆయన ఏం చెప్పాడు? this is the Lamb of God. ఇదిగో ఇదిగో దేవుని గొర్రె పిల్ల. That is the final ministry of John the Baptist. అదే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క చివరి పరిచర్య. For that purpose only he was anointed by the Holy Ghost. ఆ ఉద్దేశం కొరకే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు Once బాప్తిస్మిచ్చే యోహాను. introduced, ఎప్పుడైతే పరిచయం చేశాడో, this is the Lamb of God. ఇదిగో ఈయనే దేవుని గొర్రె పిల్ల అని. What happened next? తర్వాత ఏం జరిగింది? The disciples of John started to follow Jesus. యోహాను యొక్క శిష్యులు
యేసును వెంబడించడం ప్రారంభించారు. Now Jesus is not saying, why are you coming behind me? You go and be with John because John is going to have a ministry. ఇప్పుడు యేసు ఈ విధంగా చెప్పట్లేదు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు, మీరు వెళ్ళి యోహాను వెంబడించండి, ఎందుకంటే యోహాను ఒక పరిచర్యను కలిగి ఉండబోతున్నాడు అని యేసు చెప్పలేదు. How can Jesus can take the disciples of John? ఏ విధంగా యోహాను యొక్క శిష్యుల్ని యేసు తీసుకుని వెళ్ళిపోగలడు? And Jesus knows. మరియు యేసుకు తెలుసు John the Baptist ministry is finished. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్య ముగించబడిందని. Soon after Jesus baptized. ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడో, And the Bible says, మరియు బైబిల్ చెప్తుంది, Jesus started to baptize. యేసు బాప్తిసం ఇవ్వడం ప్రారంభించాడు. And suddenly, మరియు అకస్మాత్తుగా the news came. ఒక వార్త వచ్చింది. What is the news? ఆ వార్త ఏంటి? John the Baptist was killed. బాప్తిస్మిచ్చి యోహాను చంపబడ్డాడు. Did Jesus cry? యేసు ఏమన్నా ఏడ్చాడా అక్కడ? Did Jesus say anything? యేసు ఏమన్నా చెప్పాడా అక్కడ? This is all already known by Jesus. అవన్నీ కూడా యేసుకు తెలుసు. Because ఎందుకంటే Branham said, బ్రహ్మ గారు చెప్పారు, God will permit you on this earth to live until you fulfill His service. ఆయన యొక్క సేవ లేకపోతే ఆయన యొక్క పరిచర్యను మీరు పూర్తి చేసేంత వరకే దేవుడు మిమ్మల్ని ఈ భూమిపై ఉంచుతాడు. One point I want to make it clear here. నేను ఈ రోజు ఒక విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. Once God finished with you, ఒక్కసారి దేవుడు మీతో గనక ముగిస్తే, then you continue, then you willingly want to continue on that field. ఒకవేళ దేవుడు గనక మీతో తన పరిచర్యను ముగించిన తరువాత మీరు గనక మీ సొంత చిత్తము చొప్పున దాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తే, that before time also God can take you. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు మీరు ఉండవలసిన సమయం కన్నా ముందే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడి నుండి. All the ministers should be very careful on this. కాబట్టి ప్రతి సేవకుడు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. You understand? మీకు అర్థమైందా? If God finished with you, ఒకవేళ దేవుడు మీతో ముగిస్తే, that you are feeling, అప్పుడు మీరు ఈ విధంగా అనుకుంటారు, then God is telling to go out of the scene. అదిగో దేవుడు నన్ను రంగం మీద నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు అన్న అనుభూతికి మీరు లోనవుతారు. Simply you go out of the scene. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా చెప్పాడో మీరు వెంటనే ఆ నెమ్మదిగా ఆ రంగం మీద నుంచి బయటకు తప్పుకోండి. Then may God will permit you to live peacefully for some more years on this earth. అప్పుడు దేవుడు మిమ్మల్ని చాలా విశ్రాంతితో లేకపోతే ఆ నెమ్మదితో ఇంకొన్ని సంవత్సరాలు ఈ భూమిపైన జీవించడానికి అనుమతిస్తాడు. But if you know that God is finished with you, కానీ దేవుడు మీతో ముగించాడని మీకు తెలిసిన తరువాత, then you want to continue on this field willingly. అప్పుడు ఒకవేళ మీ సొంత చిత్తము చొప్పున మీరు ఇంకనూ ఈ పరిచర్యలో కొనసాగాలి అనుకుంటే, Are you with me? మీరు నాతో ఉన్నారా? Then అప్పుడు there's no another option for God. ఇంకా అప్పుడు దేవుడికి మరొక అవకాశం ఉండదు. Because ఎందుకంటే He has to cut off the ministry. ఎందుకంటే ఆయన ఆ పరిచర్యను ఏ విధంగా అయినా ఆపేయాలి అక్కడ. It's a very big lesson for every minister. ప్రతి సేవకుడికి అది ఒక పెద్ద పాఠమై ఉన్నది. You understand? మీకు అర్థమైందా? Because ఎందుకంటే it's same like the VRS you are taking over government service. అంటే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ అని ఉంటుంది, VRS, అది తీసుకున్నట్లే. When you know మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, you can't continue. అదిగో మీరు ఇంకా పని చేయలేరని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, Now you cannot continue, you cannot give better. ఇదిగో ఇప్పుడు మీరు ఒక మంచి సేవను చేయలేరు ఆ ప్రభుత్వానికి. So we better take aside of the scene. కాబట్టి మీరు ఇంకా రంగం మీద నుంచి తప్పుకోవడం చాలా మంచిది. Let anyone come and do that work. మీ స్థానంలో మరొకరు వచ్చి ఆ పనిని పూర్తి చేయలాగా వారికి అనుమతినివ్వండి. Amen. ఏమేన్? That is a better way. అదే ఒక మంచి పద్ధతి. But కానీ if you keep on continuing, కానీ మీరు ఆ విధంగానే కొనసాగుతూ వెళ్తే, then God purposely cut off that ministry. అప్పుడు దేవుడు ఉద్దేశపూర్వకంగానే ఆ పరిచర్యను అక్కడ ఆపేస్తాడు. Because ఎందుకంటే two ministries cannot continue together. రెండు పరిచర్యలు ఒకేసారి కలిపి కొనసాగలేవు. There was not a correct age for John the Baptist to die. అది బాప్తిస్మిచ్చి యోహాను చనిపోవడానికి వయసు కూడా కాదు అతనికి. He is only 6 months older than Jesus. అతడు కేవలం యేసుక్రీస్తు కన్నా 6 నెలలు పెద్దవాడు అంతే. John the Baptist was not the old man with the white beard and white hair, how the people are showing to him. అదిగో మనకు ప్రజలందరూ చూపించినట్లుగా బాప్తిస్మిచ్చి యోహాను అంటే ఏదో తలంతా నెరిసిపోయి ఈ తెల్ల గెడ్డం వేసుకుని బాగా ముసలివాడుగా ఉన్నట్టు చూపిస్తారు బాప్తిస్మిచ్చి యోహాను. Yeah, suppose he had a beard. అతనికి గెడ్డం అయితే ఉండుండొచ్చు, But not a white beard. కానీ అది ఏమి తెల్ల గెడ్డం కాదు.
You are showing Jesus black beard ఓ మీరేమో యేసుకేమో నల్లగడ్డం చూపిస్తున్నారు, and John the Baptist the white beard. మరియు బాప్తిస్మ ఇచ్చే వానికేమో తెల్లగడ్డం చూపిస్తారు. They are only 6 months older and elder. వాళ్ళు కేవలం 6 నెలలు తేడా అంతే వారిద్దరికి మధ్యలో. You understand? మీకు అర్థమైందా? So John the Baptist is also a very young man, కాబట్టి బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా యవనస్తుడే, and he is more stronger than Jesus మరియు యేసు కన్నా చాలా బలమైన వాడు ఆయన. because ఎందుకంటే Jesus ate only butter and milk. ఎందుకంటే యేసు ఆ పాలు రొట్టెలు తినేవాడు. That's what the Bible says. అదే బైబిల్ చెప్తుంది. But కానీ John the Baptist, బాప్తిస్మ ఇచ్చే యోహాను wild and అదిగో ఆ యొక్క అడవిలో దొరికే అడవి తేనె and what is that insect? మరియు ఆ యొక్క మిడతలను తింటూ ఉండేవాడు. Understand? మీకు అర్థమైందా? Pure food. అది చాలా స్వచ్ఛమైన ఆహారం, ఎటువంటి కల్తీ లేనిది. So he couldn't die very easily. కాబట్టి అంత త్వరగా చనిపోవడానికి ఎటువంటి అవకాశం లేదు. So before time, కాబట్టి సమయానికన్నా ముందే the gelatin went on his neck. అదిగో ఆ యొక్క ఆ ఖడ్గం అనేది ఆయన మెడపైకి వచ్చేసింది. Then Jesus started the ministry. అప్పుడు యేసు తన పరిచయం ప్రారంభించాడు. The disciples started to follow Jesus. అప్పుడు ఆ శిష్యులు యేసుని వెంబడించడం ప్రారంభించారు. Are you understanding, my brother? ఓ సహోదరుడు, మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాము? How the Bible? Are you here? ఓ మీకు వినపడిందా? If you are here, then only you understand. ఒకవేళ మీకు ఆ వినపడినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. If body is here, spirit is somewhere there, ఒకవేళ శరీరం ఎక్కడ ఉండి ఆత్మ ఎక్కడో ఉంటే then you will miss. అప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని పోగొట్టుకుంటారు. You understand? మీకు అర్థమైందా? So Jesus take care of the message, కాబట్టి యేసు ఆ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. and he went further. కాబట్టి ముందుకు వెళ్ళాడు. The same way, అదే విధముగా you know, our prophet also, మీకు తెలుసా మన ప్రవక్త కూడా he introduced Jesus Christ. ఆయన యేసు క్రీస్తుని పరిచయం చేశాడు. He said, ఆయన చెప్పాడు, someone has to come. ఎవరో రావాల్సి ఉన్నది. I am just making the platform for him. నేను కేవలం ఆయన కొరకు ఒక పునాదిని మాత్రమే వేస్తూ ఉన్నాను. To whom he is making a platform? ఎవరి కోసం పునాది వేస్తున్నాడు ఆయన? What John the Baptist said? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చెప్పాడు? I should decrease, he should increase. ఇదిగో నేను తగ్గించబడి ఆయన హెచ్చించబడును గాక అని చెప్పాడు. This is the Malachi 4's first part. అదే మలాకి 4 యొక్క మొదటి భాగమై ఉన్నది. And whatever the Malachi 4's first part did, the Malachi 4's second part also repeat the same thing. మరియు మలాకి 4లో మొదటి భాగం ఏదైతే చెప్పిందో అదే మలాకి 4 యొక్క రెండో భాగము కూడా నెరవేర్చవలసి ఉన్నది. Both are the same parallel ministries. ఇద్దరు కూడా రెండు సమాంతరమైన పరిచర్యలను కలిగి ఉన్నారు. First of all, you have to understand what are the ministries allotted for William Marion Branham. మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాలి అసలు సహోదరు బ్రహ్నాం గారికి ఇవ్వబడిన పరిచర్యలు ఏమిటి అని. This is one is Malachi 4:5-6, ఒకటేమో మలాకి 4:5-6 and the Luke 17:30. మరియు లోక 17:30. You understand? మీకు అర్థమైందా? And the Revelation 10:7. మరియు ప్రకటన 10:7. You understand? మీకు అర్థమైందా? In Malachi 4, ఆ మలాకి 4లో he has to fulfill that half of that ministry. అదిగో ఆ యొక్క మలాకి 4లో ఆ సగ భాగమును ఆయన నెరవేర్చవలసి ఉన్నది. What is the ministry? ఆ పరిచర్య ఏంటి? Turn the faith of the children to the fathers. అదిగో ఆ యొక్క పిల్లల యొక్క విశ్వాసాన్ని తండ్రుల వైపు తిప్పడం. Which fathers? ఏ తండ్రులు? Not to Abraham, అబ్రహాము దగ్గరికి కాదు, not to Moses. మోషే దగ్గరికి కాదు. If we turn our faith back to Abraham and Moses, then we will come to the law. ఒకవేళ మన యొక్క విశ్వాసాన్ని గనక ఆ యొక్క అబ్రహాము మరియు మోషేల దగ్గరికి తిప్పినట్లయితే మళ్ళీ మనం తిరిగి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోతాం. Then we go back for the sacrifices. అప్పుడు మళ్ళీ మనం బలి అర్పణలు చేయవలసి వస్తుంది. Then which father you turned our faith? మరి ఏ తండ్రుల దగ్గరికి మన విశ్వాసాన్ని తిప్పారు? The Pentecostal fathers. ఆ పెంతెకోస్తు యొక్క పితరుల దగ్గరికి. So we turned back to the Pentecostals. కాబట్టి మనం ఆ పెంతెకోస్తు పితరుల దగ్గరికి వెళ్ళాం. That's why we took the baptism in the name of Lord Jesus Christ. అందుకే మనం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాం. So where we went back? కాబట్టి మీరు వెనుకకి ఎక్కడికి వెళ్ళారు? To the Pentecostal period. ఆ పెంతెకోస్తు యుగానికి వెళ్ళి ఉన్నారు మీరు. Again, what is the ministry? మళ్ళీ తర్వాత పరిచర్య ఏం జరిగింది? That's Luke 17:30. లోక 17:30. The ministry of the Son of Man. మనుష్య కుమారుని యొక్క పరిచర్య. The Bible says, బైబిల్ చెప్తుంది as it was the time of Noah, అదిగో నోవహు దినముల్లో ఉన్నట్లుగా, and it was the time of the Sodom, అది సొదొము దినముల్లో ఉన్నట్లుగా the same thing will be again on this earth. అదే ఈ భూమి పైన మళ్ళీ జరుగుతుంది. That time the Son of Man will be revealed. ఆ సమయంలో మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడతాడు. You understand? మీకు అర్థమైందా? That Son of Man ministry also, Branham has supposed to be fulfilled. ఆ మనిషి కుమారుడి పరిచర్య కూడా సోదరు బ్రహ్నాం గారు నెరవేర్చవలసి ఉన్నది. Son of Man ministry means God in human flesh. మనిషి కుమారుని యొక్క పరిచర్య అంటే
దేవుడే మానవ శరీరంలో రావడం, That is called Son of Man. దానినే మనుష్య కుమారుడు అంటారు. You understand? మీకు అర్థమైందా? That's why అందుకే when the word of God came to Ezekiel, దేవుని యొక్క వాక్యం ఎజ్కేల్ దగ్గరికి what వచ్చినప్పుడు the Bible says, బైబిల్ ఏం చెప్తుంది? O Son of Man, ఓ నరపుత్రుడా. because ఎందుకంటే the word come to that body, ఎందుకంటే వాక్యం ఆ శరీరంలోనికి వచ్చింది కాబట్టి. where the sound of God comes out, that's called the Son of Man. ఎక్కడైతే దేవుని యొక్క స్వరం బయటకు వస్తుందో, ఏ శరీరంలో నుండి ఆ స్వరం బయటకు వస్తుందో దాన్నే ఆ శరీరాన్ని నరపుత్రుడు అని దేవుడు పిలిచాడు. Ezekiel's time, the voice of God was in Ezekiel. కాబట్టి ఎజ్కేల్ సమయంలో దేవుని యొక్క స్వరము ఎజ్కేల్ లో ఉన్నది. That's why God said, అందుకే దేవుడు చెప్పాడు, Ezekiel, ఎజ్కేలు you speak on these bones, అదిగో నీవు ఈ యొక్క ఎముకలతో మాట్లాడు. because ఎందుకంటే the voice of God in Ezekiel. ఎందుకంటే దేవుని యొక్క స్వరం ఆ కాలంలో ఎజ్కేల్ లో ఉన్నది. God is not saying that I speak. ఓ దేవుడి ఈ విధంగా చెప్పట్లేదు, నేను మాట్లాడతాను. O Son of Man, you speak. ఓ నరపుత్రుడా నీవే మాట్లాడు. Because the voice and the body united together. ఎందుకంటే ఆ స్వరము మరియు శరీరము ఏకమయ్యాయి. You understand? మీకు అర్థమైందా? The same way Luke 17:30, అదే విధంగా లోక 17:30 the word and the human flesh united. ఆ వాక్యము మరియు శరీరము రెండు ఏకమయ్యాయి. You understand? మీకు అర్థమైందా? The sound of God came out from that body. దేవుని యొక్క స్వరము ఆ శరీరములో నుండి బయటకు వచ్చింది. That body was not God, అదిగో ఆ శరీరము దేవుడు కాదు, but the voice was God. కానీ ఆ స్వరము దేవుడై ఉన్నాడు. You are not differentiating all those things. ఒకవేళ ఆ యొక్క వ్యత్యాసాన్ని కనుక మీరు చూడలేకపోతే Then you will call Branham as Christ. అప్పుడు మీరు బ్రహ్మని క్రీస్తు అని పిలుస్తారు. మీరు I am repeating again. నేను మళ్ళీ చెప్తున్నాను, The body was not Christ, ఆ శరీరము క్రీస్తు కాదు, but the voice was God. కానీ ఆ స్వరము దేవుడై ఉన్నాడు. If you say ఒకవేళ మీరు చెప్తే he is Christ, ఆయన క్రీస్తు అని, then what will you call Ezekiel? మరి మీరు ఎజ్కేల్ ఏమని పిలుస్తారు? Because ఎందుకంటే there also the voice was there. ఎందుకంటే అక్కడ కూడా ఆ స్వరం ఉన్నది. In Isaiah, యెషయాలో the voice was there. ఆ స్వరం ఉన్నది. In every prophet, ప్రతి ప్రవక్తలో they become the mouthpiece of God. వారు దేవుని యొక్క నోరుగా మారి ఉన్నారు. Then what will you call Moses? మరి మీరు మోషేని ఏమని పిలుస్తారు? In Moses' case, మోషే యొక్క కేసులో చూస్తే God only said you are God. దేవుడే చెప్పాడు నీవే దేవుడు అని. That Israel people started to worship Moses. అప్పుడు ఏమైనా ఇశ్రాయేల్ ప్రజలు మోషేని ఆరాధించడం ప్రారంభించారా? Is this the meaning of that God means? అంటే ఆ దేవుడు అనగా ఇదేనా అర్థం? God himself certified Moses. దేవుడే మోషేకి సర్టిఫికెట్ ఇచ్చాడు. What he said? ఆయన ఏం చెప్పాడు? Moses, మోషే you will be called God, అదిగో నీవు దేవుడు అని పిలువబడతావు, and Aaron will be a prophet. మరియు అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. You understand? మీకు అర్థమైందా? All the Israel people started to worship Moses. ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ దేవుడు అలా చెప్పాడని మోషేని ఆరాధించడం ప్రారంభించారా? లేదు. They never made a mistake. వారు ఎన్నడూ కూడా తప్పు చేయలేదు. That's what Branham said. అందుకే బ్రహ్మ గారు చెప్పారు, The Israelite peoples never make mistake to identify God and man. అదిగో దేవుడు ఎవరు లేకపోతే మనుష్యుడు ఎవరు అని గుర్తించడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నడూ తప్పు చేయలేదు అని చెప్పారు ప్రవక్త బ్రహ్మ. You understand? మీకు అర్థమైందా? That's what Branham said. అందుకే బ్రహ్మ గారు You చెప్పారు, cannot put three gods before Israel. ఇశ్రాయేలు ప్రజల ముందు మీరు ముగ్గురు దేవుళ్ళని పెట్టలేరు. If you put three gods, ఒకవేళ మీరు ముగ్గురు దేవుళ్ళు they పెట్టినట్లయితే will not accept, because they are very accurate in this God. వాళ్ళు దాన్ని అంగీకరించారు. ఎందుకంటే వారు దేవుడు ఒక్కడైన సంగతి వారికి బాగా తెలుసు. They believe they are prophets. వారు తమ ప్రవక్తలను నమ్ముతారు. You know what the problem with Jesus when they came? మీకు తెలుసా ఆ యేసు వచ్చినప్పుడు వారితో ఉన్న సమస్య ఏంటో? Jesus called himself God, యేసు తనను తాను దేవుడు అని పిలుచుకున్నాడు. but he is in human flesh. ఎందుకంటే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. That's why they didn't understand what Jesus is. అందుకే వారికి అర్థం అవ్వలేదు యేసు ఎవరు అనేది. You cannot easily cheat Jews, మీరు అంత తేలికగా యూదులను మోసం చేయలేరు. but the Gentiles, కానీ అన్యులు, they will sell their birthrights for 10 rupees, మన అన్యులైతే గనక 10 రూపాయల కొరకు మన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటాం మనం. but not a Jew. కానీ యూదుడు ఆ విధంగా చేయలేడు. They will leave everything. వాళ్ళు సమస్తాన్ని They విడిచిపెడతారు. will leave the nation. వాళ్ళు దేశాన్ని విడిచిపెడతారు. They will leave the temple, వాళ్ళ ఆలయాన్ని విడిచిపెడతారు. but they never leave the faith. కానీ వారు ఎన్నడూ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టారు. You understand? మీకు అర్థమైందా? That's why still they are waiting for that word. అందుకే ఇంకనూ కూడా ఆ మాట నెరవేర్చబడడం కొరకు Everything ఎదురు చూస్తున్నారు. changed, ప్రతిదీ మార్చబడింది, but their faith never changed. కానీ వారి విశ్వాసం మాత్రం ఎన్నడూ మార్చబడలేదు. Generation changed. ఓ ఆ యొక్క తరాలు మారిపోయాయి. Even today they don't know which tribe they belongs to, ఇదిగో ఈ రోజుకి కూడా వారికి తెలియదు వారు ఏ గోత్రానికి చెందినవారు. but కానీ they are very accurate about their God. కానీ వారి దేవుడి గురించి మాత్రం వారికి ఖచ్చితంగా తెలుసు. If one generation gap comes, ఒకవేళ ఒక తరము ఆ గ్యాప్ వచ్చినా
many things changes. చాలా సంగతులు మారిపోతాయి. You understand? మీకు అర్థమైందా? But there are how many generations? కానీ అక్కడ ఎన్ని తరాలు మారుకుంటూ వచ్చేప్పుడు Almost 2000 years. 2000 సంవత్సరాలు. The faith changed. వారి విశ్వాసం ఏమైనా మార్చబడిందా? లేదు. Still they have the same faith. ఇంకనూ కూడా వారు అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. You understand, my brother, my sisters? నా ప్రియ సహోదరుడా సహోదరి, మీకు అర్థమవుతుందా ఇది? So John the Baptist కాబట్టి బాప్తిస్మ ఇచ్చే యోహాను introduced Christ. అదిగో క్రీస్తును పరిచయం చేశాడు. And after that, మరియు దాని తర్వాత he understood his ministry finished. అది అతనికి అర్థమైంది, నా పరిచర్య ముగించబడిందని. ఆయన ఎక్కడో ఎక్కడో ఉన్నాడని. And the disciples followed Jesus. మరియు యోహాను యొక్క శిష్యులు యేసును వెంబడించడం ప్రారంభించారు. You understand? మీకు అర్థమైందా? The same way, అదే విధంగా in 1963, 1963లో he introduced the Christ. ఆయన క్రీస్తును పరిచయం చేశాడు. You understand? మీకు అర్థమైంది, అదిగో క్రీస్తు రంగం మీద ఉన్నాడని. What he said? మరియు ఆయన ఏం చెప్పాడు? Look at that rock. అదిగో ఆ బండ వైపు చూడండి. He told us to look somewhere else. అదిగో మనల్ని ఎక్కడో చూడమని చెప్పాడు ఆయన. But some people looking about Branham still. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా బ్రహ్మం వైపే చూస్తున్నారు. But what he said? కానీ ఆయన ఏం చెప్పాడు? Don't look upon me. అదిగో నా వైపు చూడొద్దు. He's showing something. అదిగో ఆయన దేన్నో చూపిస్తూ ఉన్నాడు. The white stone is there. అదిగో అక్కడ ఒక తెల్లరాయి ఉన్నది. And then the headstone is there. మరియు అక్కడ ఒక తలరాయి ఉన్నది. And the headstone and the cornerstone both are same. మరియు ఆ మూలరాయి మరియు తలరాయి ఒక్కటే అయి ఉన్నాయి. And the Bible says the cornerstone is Jesus Christ. మరియు ఆ బైబిల్ చెప్తుంది మూలరాయి యేసుక్రీస్తు అయి ఉన్నాడని. And the cornerstone and the headstone remain same. మరియు ఆ మూలరాయి తలరాయి ఒక్కటే అయి ఉంటాయి. అప్పుడు And the cornerstone ఆ మూలరాయి 2000 years back 2000 సంవత్సరాల is the క్రితం, same headstone today. ఈ 2000 సంవత్సరాల క్రితం ఏదైతే మూలరాయిగా ఉన్నదో 2000 సంవత్సరాల తర్వాత అదే ఇప్పుడు తలరాయిగా ఉన్నది. 2000 years before, 2000 సంవత్సరాల ముందు he was full of love, అది ఆయన పూర్తిగా ప్రేమ అయి ఉన్నాడు. compassion, ఓ దయతో కూడుకొని ఉన్నాడు. grace. ఓ కృపతో కూడుకొని ఉన్నాడు. What he brought to Israel? ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు ఏం తీసుకురొచ్చాడు? Not judgment, ఓ తీర్పు కాదు, grace. కృపను తీసుకురొచ్చాడు. You understand? మీకు అర్థమైందా? 2000 years before, 2000 సంవత్సరాల ముందు the stone came as a cornerstone. అదిగో ఆ రాయి మూలరాయిగా వచ్చింది. Grace, 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 grace. అప్పుడు కృప 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 అని చెప్పి ఉన్నది. అది Again the same stone came. మళ్ళీ అదే రాయి వచ్చి ఉన్నది. What the stone brought? ఆ రాయి ఏం తీసుకొచ్చింది? Grace, 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 love, 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 కృప love. కృప కృప ప్రేమ ప్రేమ ప్రేమను తీసుకుని వచ్చింది. You understand? మీకు అర్థమైందా? So both stones are same. ఆ రెండు రాయిలు ఒకటే అయి ఉన్నాయి. So Branham said, కాబట్టి బ్రహ్మ గారు చెప్పారు, look upon that. అదిగో ఆ రాయి వైపు మీరు చూడండి. He left on the scene. అదిగో ఆయన రంగం మీద నుంచి పక్కకు తప్పుకున్నాడు. So కాబట్టి almost Eliezer introduced the Isaac. అప్పటికే ఎలియాజరు రెబెకాని ఇస్సాకుకు పరిచయం చేశాడు. Who will unveil the cover of Rebekah? మరి ఇప్పుడు రెబెకాని పరిచయం చేశాడు. మరి రెబెకా యొక్క తెర ఎవరు తొలగిస్తారు? ఇప్పుడు రెబెకా వేసుకున్న ఆ ముసుగుని ఎవరు తొలగిస్తారు? When a marriage happened, ఏదైనా వివాహం జరుగుతున్నప్పుడు when the cover should be removed, ఎప్పుడు ఆ ముసుగు తొలగించబడుతుంది? when she become a part of the ఎప్పుడైతే ఆ భర్తలో లేకపోతే ఆ పురుషుల్లో భాగం అవుతుందో ఆమె, అప్పుడే ఆ భర్త ముసుగును తొలగిస్తాడు. You understand? మీకు అర్థమైందా? Who will remove the cover? మరి ఎవరు తొలగిస్తారు ఆ ముసుగుని? The one who is organizing the marriage, అంటే ఆ వివాహం ఎవరైతే ఏర్పాటు చేశారో ఆయన, or the husband? లేకపోతే భర్త తొలగిస్తాడా? You understand? మీకు అర్థమైందా? Then why Branham preaching about the unveiling of God and But- unveiling of bride? మరి ఎందుకు ప్రవక్త బ్రహ్మం గారు ఆ తెర తొలగించుచున్న దేవుడు అన్న వర్తమానాన్ని ఎందుకు ప్రసంగించారు? Now he said, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, he is seeing the bride face to face. అదిగో ఇప్పుడు ఆయన వధువుని ముఖాముఖిగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన, You understand? మీకు అర్థమైందా? When Isaac met Rebekah, ఎప్పుడైతే ఆ ఇస్సాకు రెబెకాను కలుసుకున్నాడో, there is no words for Eliezer. అసలు ఎలియాజర్కి ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ. You cannot see Eliezer no more in the Bible. ఇంకా బైబిల్లో మీరు ఎక్కడా కూడా ఎలియాజర్ని చూడలేరు. తర్వాత When the chief reaper ఎప్పుడైతే ఆ కోతగాళ్ళందరికీ ముఖ్యుడు introduced Ruth, ఎప్పుడైతే రూతును పరిచయం చేశాడో, the Boaz asked the chief reaper. ఆ బోయాజు ఆ కోతగాళ్ళందరికీ ఆ ముఖ్యుడిని అడిగాడు. He asked, who is that girl? అదిగో ఆ బాలిక ఎవరు అని అడిగాడు. The chief reaper said, ఆ కోతగాడు చెప్పాడు, she is Ruth from the Moabite. ఇది ఆమె మోయాబు నుండి వచ్చిన ఆ మోయాబు స్త్రీ అని రూత్ అయి ఉన్నది. And he introduced Ruth to Boaz. మరియు ఇప్పుడు ఆ రూతుని బోయాజుకి పరిచయం చేశాడు. Then there is no word for chief reaper. ఇంకా ఆ ముఖ్య కోతగాడికి ఇంకెటువంటి మాటలు లేవు బైబిల్లో మీరు చూస్తే. You understand? మీకు అర్థమైందా? The one who introduced Esther before the king, the Enoch. ఎవరైతే
ఆ యొక్క ఎస్తేరుని రాజుకు పరిచయం చేశాడు ఆ నపుంసకుడు. When you send Esther inside, ఎప్పుడైతే ఆ ఎస్తేర్ని ఆ రాజు గృహంలోకి పంపించాడో లోపలికి, after that, దాని తర్వాత there is no any record about the introducer. అసలు ఆ పరిచయం చేసేవాడు మాటలు ఇంకెక్కడా లేవు బైబిల్లో చూస్తే. You understand? మీకు అర్థమైందా? The introducer is finished. ఆ పరిచయం చేసేవాడు యొక్క పరిచర్య ముగించబడింది. Everywhere ప్రతి చోట you cannot see మీరు చూడలేరు the introducers. ఆ పరిచయం చేసే వాళ్ళ పరిచయను మీరు చూడలేరు. After that, దాని తర్వాత only the bride and the bridegroom. కేవలమా ఆ యొక్క వరుడు మరియు వధువు మాత్రమే. You understand, my brother, my sister? మీకు అర్థమైందా సహోదరుడా సహోదరి? But before this happens, కానీ ఇది జరగడానికి ముందు some important facts happens there. కానీ కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి. In all these marriages, మొత్తం ఈ అన్ని వివాహాల్లో Isaac cannot come and meet Rebekah in her house. ఇస్సాకు వచ్చి రెబెకా యొక్క ఇంట్లో కలవలేడు. You understand? మీకు అర్థమైందా? The Branham said, బ్రహ్మంగా చెప్పారు, in this coming, ఈ రాకడలో Jesus' feet will not touch the earth. యేసు యొక్క పాదాలు ఈ భూమిని తాకలేవు అని చెప్పాడు ఆయన. How many of you know that? మీలో ఎంతమంది తెలిసే విషయం? It's a secret catch up. ఆ యొక్క రహస్యంగా కొనుకోబట్ట His feet will not touch the earth. ఈ రాకడలో ఆయన యొక్క పాదాలు ఈ భూమిని తాకో. No. లేదు. Bride will leave this earth. వధువే ఈ భూమిని విడిచిపెడుతుంది. That's why the Psalm 45 says, అందుకే కీర్తన 45 చెప్తుంది, hear very carefully. చాలా జాగ్రత్తగా విను. You have to leave your people. నీవు నీ తండ్రిని విడిచిపెట్టాలి. Understand? మీకు అర్థమైందా? You have to forget. నీవు మర్చిపోవాలి. Not only leaving. కేవలము విడిచిపెట్టడం కాదు. What is the Telugu? మరో ఎస్ ఫర్గెట్. Leaving is something. అంటే మనం విడిచిపెట్టడం ఒక సంగతి, Forgetting is something. మర్చిపోవడం వేరే సంగతి. Leaving means you can come again and again. అంటే విడిచిపెట్టడం అంటే మళ్ళీ తిరిగి వస్తూ ఉండొచ్చు. I ask you one thing. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. When Jacob married Leah and Rachel, ఎప్పుడైతే ఆ యాకోబు లేయా మరియు రాహేలు వివాహం చేసుకున్నాడో, in the lifetime, Leah or Rachel, any one of them ever went back to meet her father? తమ జీవిత కాలంలో లేయా గాని రాహేలు గాని ఎన్నడైనా మళ్ళీ తిరిగి తన తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళారా వాళ్ళు? Anyone? ఎవరైనా? ఆ ఇద్దరులో ఒకరైనా? Did Rebecca ever went back to her house? రెబ్కా తిరిగి ఎన్నడైనా మళ్ళీ తన గృహానికి వెళ్ళిందా? Did Ruth took Boaz for the honeymoon to Moab? అదిగో రూతు, ఆ రూతుని బోయాజు మళ్ళీ హనీమూన్ కోసం మళ్ళీ మోయాబు ఎప్పుడైనా తీసుకెళ్ళాడా? Understand? మీకు అర్థమైందా? The Bible is a complete type. బైబిల్ ఒక పూర్తి సాదృశ్యమై ఉన్నది. Not only they left, కేవలం వారు విడిచిపెట్టడం మాత్రమే కాదు, they forget. వారు మర్చిపోయారు. You understand? మీకు అర్థమైందా? There is no coming back. అసలు మళ్ళీ తిరిగి వెనకకి రావడం అనేదే లేదు. You understand? మీకు అర్థమైందా? This is the very important thing. ఇదే చాలా ప్రాముఖ్యమైన సంగతి అయి ఉన్నది. Once you leave that place, ఒక్కసారి మీరు ఆ స్థలాన్ని విడిచిపెడితే there is no coming back. మళ్ళీ తిరిగి వెనకకు రావడం అనేది ఉండకూడదు. Did Rahab ever came back to Jericho? రాహాబు ఎన్నడైనా మళ్ళీ తిరిగి ఎరికోకి వచ్చిందా? Once she became the bride of Solomon, ఒక్కసారి ఆమె ఆ సల్మాన్కి భార్యగా మారిన తర్వాత now she is only living in Israel. ఇప్పుడు ఆమె కేవలం ఆ ఇశ్రాయేల్లోనే జీవిస్తూ ఉన్నది. That's why the Bible is very much clear. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది మనకి, If you want to marry Jesus, ఒకవేళ మీరు యేసుని వివాహం చేసుకోవాలనుకుంటే you have to forget your native place. మీరు మీ స్వస్థలాన్ని మీ స్వజనాన్ని కూడా మరిచిపోవాలి. You have to kill that thought. మీరు ఆ ఆలోచనను చంపివేయాలి. If you have a desire to come back, ఒకవేళ నీకు వెనకకి తిరిగి రావాలనే కోరిక ఉంటే then you are not worthy for the marriage. ఇంకిప్పుడు ఆ వివాహానికి మీరు అర్హులు కాదు. You understand? మీకు అర్థమైందా? If you have a desire to come back on this earth, ఒకవేళ మళ్ళీ మీకు తిరిగి ఈ భూమిపైకి రావాలనే కోరికను కలిగి ఉంటే, you like this world, మీరు ఈ లోకాన్ని ఇష్టపడితే మీరు and you want to marry Jesus also, మరియు మీరు యేసును కూడా వివాహం చేసుకోవాలనుకుంటే, the Bible says, బైబిల్ చెప్తుంది, you have to die for the world first. మీరు మొట్టమొదటగా ఈ లోకానికి చనిపోవాలి. You understand? మీకు అర్థమైందా?
How much important is that? నిజంగా ఎంత ప్రాముఖ్యం అది చూడండి. Because all the types clearly shows in the Bible. మొత్తం ఈ మాదిరులన్నీ కూడా బైబిల్లో చూపించబడ్డాయి. They never went back. వారు ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళలేదు. And what about you and me? మరి మీ సంగతి నా సంగతి ఏమిటి? You married Jesus మీరు యేసుని వివాహం చేసుకుంటే and you want to come back to the worldly things, మరియు ఆ యేసుని వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ లోక సంగతుల కోసం వెనక్కి రావాలనుకుంటే, and you want to live the same life what you are living, మరియు మీరు ఏ జీవితాన్ని అయితే జీవిస్తున్నారో మళ్ళీ అదే జీవితాన్ని జీవించాలనుకుంటే, is a suitable way to get a marriage? అదిగో ఒక వివాహం చేసుకోవడానికి సరైన పద్ధతి అదేనా? Are you silent? మీరు నిశ్శబ్దంగా ఉన్నారా? You know what is the marriage? మీకు తెలుసా వివాహం అంటే ఏంటో? Marriage is decision. వివాహం అంటే ఒక నిర్ణయం అయి ఉన్నది. Marriage is not compulsory. వివాహం అంటే ఏదో బలవంతంగా చేసేది కాదు అది. Marriage means a decision. వివాహం అంటే ఒక నిర్ణయం అయి ఉన్నది. Your marriage is also your decision. మీ వివాహము కూడా మీ నిర్ణయం అయి ఉన్నది. There is no compulsory, there is no kidnapping, there is no snatching. అందులో ఎటువంటి బలవంతము లేదు, ఎటువంటి ఎత్తుకుని పోవడం లేదు, లేకపోతే ఎటువంటి కిడ్నాప్ చేయడం లేదు. God is not going to snatch you out of his hand. ఓ దేవుడు ఏమి మీకు బలవంతంగా మిమ్మల్ని ఏమి ఎత్తుకుపోడు ఆయన. God made the bride free will. దేవుడు వధువుని తన స్వచిత్తానికి వదిలేశాడు. You know, when God came down on the mountain to Moses, మీకు తెలుసా దేవుడు ఆ మోషే దగ్గరికి ఆ పర్వతం మీదకి ఎప్పుడు దిగి వచ్చాడో? when the people started to cry to go out of Israel. అదిగో ఆ ప్రజలందరూ కూడా ఆ ఇశ్రాయేల్ దేశం నుంచి బయటికి పోవడానికి వారు కేకలు పెడుతూ ఉన్నప్పుడు, Until they asked God, Lord, please remove us from this place. ప్రభువా దయచేసి మమ్మల్ని ఈ స్థలము నుండి మమ్మల్ని వేరుపరచు అని వారు కేకలు పెట్టేంత వరకు ఆయన దిగి రాలేదు. Until they call, వారు పిలిచేంత వరకు, until they cry, వారు ఆ మొర పెట్టేంత వరకు he didn't send Moses. ఆయన మోషేని పంపించలేదు. You know, మీకు తెలుసా how many years were allotted to stay in Egypt? ఎన్ని సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉండడానికి నిర్ణయింపబడ్డారో? How many years God told to Abraham? దేవుడు అబ్రాహాంకి ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు? Your people will remain in this land for how many years? ఇదిగో నీ ప్రజలు ఈ దేశంలో బానిసలుగా ఇన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు? 400 years. 400 సంవత్సరాలు. But కానీ when Moses was born, మరి మోషే ఎప్పుడు జన్మించాడు? Moses born before 50 years. మోషే 50 సంవత్సరాలకు ముందే జన్మించాడు. 50. Yes. When Moses came to redeem Israel, that time he was 80 years old. మోషే ఇశ్రాయేల్ ప్రజలను విమోచించడానికి వచ్చినప్పుడు అతని వయసు 80 సంవత్సరాలు. You understand? మీకు అర్థమైందా? So God appointed the Redeemer 50 years before only. కాబట్టి దేవుడు వారి కొరకు ఒక విమోచకుడిని కేవలం 50 సంవత్సరాల ముందే పంపించి ఉన్నాడు. But God waiting for the cry. కానీ దేవుడు వారి యొక్క మొర కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు మొర పెడతారని. When the people cry and pray, then I will send my prophet. ప్రజలు ఎప్పుడైతే ఎలుగెత్తి మొరపెట్టి వారు కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారో అప్పుడు నా యొక్క విమోచకుని పంపిస్తానని. When they started to cry, వాళ్ళు ఎప్పుడు మొరపెట్టడం ప్రారంభించారు? not in 400 years. ఆ 400 సంవత్సరాల్లో కాదు. In the 400 years, 400 సంవత్సరాలు they are very happy. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. Now God is seeing, ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. 400 years finished. 400 సంవత్సరాలు పూర్తి The అయిపోయాయి. people is not crying. ప్రజలు ఏడవట్లేదు. But allotted time is also finished. కానీ సమయం కూడా దాదాపుగా అయిపోవచ్చింది. The people are very much happy in the fish and meat of Egypt. అదిగో ఐగుప్తు యొక్క మాంసములు ఇవన్నీ తినడంలో ప్రజలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. And the Redeemer is also ready. మరియు విమోచకుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. But the people are not ready. కానీ ప్రజలే సిద్ధంగా లేరు. Then God said, అప్పుడు దేవుడు చెప్పాడు, they will not cry like this. వాళ్ళు ఈ విధంగా ఏడవరు. You know, మీకు తెలుసా sometimes you have to bite the child to cry. కొన్నిసార్లు ఆ పిల్లలు ఏడవడానికి మనం గిచ్చుతూ ఉంటాం. You understand? మీకు అర్థమైందా? The children are not crying. అది ఒకవేళ పిల్లలు ఏడవకపోతే You have to cripple them. మనం ఏం చేయాలంటే వాళ్ళని గిచ్చుతూ ఉండాలి. Then the child will cry. అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తాడు. That's what God did. అదే దేవుడు చేశాడు వారికి. Then God put a trouble upon them. అప్పుడు దేవుడు వారి మీద ఒక శ్రమను తీసుకొని వచ్చాడు. Now they are realizing, ఇప్పుడు వారు గ్రహిస్తున్నారు, oh, ఓ there's lots of trouble upon us. ఓ నిజంగా మన మీద ఎంతో
భారం ఉన్నది, శ్రమలు వచ్చేసాయి. Now they are searching the scriptures. ఇప్పుడు వారు లేఖనాలు తెరుస్తూ ఉన్నారు. Oh, it's almost 400 years past. ఓ ఎప్పటికే 400 సంవత్సరాలు గతించిపోయాయి. Almost 7th watch is ఓ there. అప్పటికే 7వ జాము వచ్చేసింది. You understand? మీకు అర్థమైందా? The last 6 watches, ఓ గత 6 జాములు stomach is full. కడుపు అంతా నింపుకుంటారు. Good sleep. మంచి నిద్ర. You understand? మీకు అర్థమైందా? Suddenly in the morning 7th watch, హఠాత్తుగా ఉదయకాలం 7వ జామున we have good sleep. ఓ మంచి నిద్రపోతున్నప్పుడు God switch off the light. దేవుడు స్విచ్ ఆఫ్ లైట్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. You understand? మీకు అర్థమైందా? What happens? అక్కడ ఏం జరిగింది? The mosquitoes started to bite. అదిగో దోమలు కొట్టడం ప్రారంభించాయి. The sweating come out. అదిగో చెమటలు కారిపోతున్నాయి. Then you wake up and brush. అప్పుడు మనం లేచి బ్రష్ చేస్తాం. If the fan runs, అదిగో ఒకవేళ ఫ్యాన్ తిరుగుతుంటే you will sleep another 4 hours. మనం ఇంకో 4 గంటలు పడుకుంటాం. Is it happening every day? అది ప్రతిరోజు జరుగుతుందా లేదా? When the light goes, ఆ లైట్ ఆగిపోయిన తర్వాత mosquitoes bite everywhere. ఓ ప్రతి చోట దోమలు కుడుతూ ఉంటాయి. Throw the bedsheet ఓ మనం ఆ యొక్క దుప్పటిని విసిరేస్తాం. and you go into bathroom. మరి మీరు బాత్రూమ్కి వెళ్తారు. Not willingly. ఓ ఇష్టపూర్వకంగా కాదు, They're brushing and everything already. ఆయన బ్రష్ అన్ని చేసే సిద్ధపడతారు. This God knows అది దేవుడికి తెలుసు. how to switch off the light. ఏ విధంగా లైట్ ఆపేయాలో దేవుడికి తెలుసు. You understand? మీకు అర్థమైందా? 400 years gone. 400 సంవత్సరాలు అయిపోయాయి. Very happy గా ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. You understand? మీకు అర్థమైందా? Then God put a pressure upon them. అప్పుడు దేవుడు వారి పైకి ఒక శ్రమను తీసుకుని Then వచ్చాడు. they started to cry. అప్పుడు వారు ఏడవడం ప్రారంభించారు. Then God said, అప్పుడు దేవుడు చెప్పాడు, Moses, మోషే I came down నేను కిందకి దిగి వచ్చాను, because I heard their cry. ఇదిగో నేను వారి యొక్క మొరను విన్నాను. You understand? మీకు అర్థమైందా? When it was happened? అది ఎప్పుడు జరిగింది? 430 years. 430 సంవత్సరాల కాలంలో 30 years, 30 సంవత్సరాలు they forgot their God to call. 30 సంవత్సరాలు వారు తమ దేవుణ్ణి పిలవాలన్న సంగతి మర్చిపోయారు. And God also not intervened. మరియు దేవుడు కూడా మధ్యలోకి వచ్చేలేదు. God waiting till you call. మీరు పిలిచేంత వరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. That's why Daniel was very particular, because Daniel is a very wise man. అందుకే దానియేలు ఆ విషయంలో చాలా ప్రత్యేకించి ఆ శ్రద్ధను కలిగి ఉన్నాడు. ఎందుకంటే That's why- దానియేలు చాలా జ్ఞాని అయి ఉన్నాడు. That's why Daniel started the prayer 2 years before. అందుకే దానియేలు 2 సంవత్సరాల ముందే తన ప్రార్థనను ప్రారంభించాడు. You understand? మీకు అర్థమైందా? Daniel starting the prayer at the end of the 70th year. ఓ దానియేలు ఆ 70వ సంవత్సరం చివరిలో ప్రారంభించట్లేదు. You see, in the 2 years left. ఆయన కేవలం ఇంకా 2 సంవత్సరాలే ఉందని చూశాడు. And 2 years before only he started to fast and pray. మరియు 2 సంవత్సరాల ముందే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. Exactly the 70th year. ఖచ్చితంగా 70వ సంవత్సరంలో All those things are already done. మొత్తం అవన్నీ సంగతులు అప్పటికే జరిగిపోయాయి. God prepared everything. దేవుడు సమస్తాన్ని సిద్ధం చేశాడు. They started to build the temple. అప్పుడు వాళ్ళు ఆలయం కట్టడం ప్రారంభించారు. You understand? మీకు అర్థమైందా? The 70th year is not starting. ఆ 70వ సంవత్సరంలో ఆయన ప్రారంభించట్లేదు. Before that he started to the groundwork. దానికన్నా ముందే ఆయన గ్రౌండ్ వర్క్ చేసేసాడు. You understand, my brother, my sister? మీకు అర్థమైందా నా ప్రియ సహోదర సహోదరి? Until they cry, వారు ఆ మొర పెట్టేంత వరకు he will not come. ఆయన రాడు. The Bible says, బైబిల్ చెప్తుంది, the marriage came, ఆ వివాహం వచ్చింది. the bride make herself ready. అప్పుడు ఆయన భార్య తను సిద్ధపరచుకుని ఉన్నది. Until you become ready, మీరు సిద్ధపరచుకునేంత వరకు, until you say, Lord, I don't want to live no more on this earth. ప్రభువా ఇక ఈ భూమిపైన నేను జీవించలేను అని మీరు మొర్ర పెట్టేంత వరకు. You know, మీకు తెలుసా? Eliezer is not binding Rebecca's hands and everything and putting in the camel, no. ఓ ఎలియాజర్ ఏమి ఆ రెబెకా యొక్క కాళ్ళు చేతులు బంధించేసి ఒంటి పైన పెట్టట్లేదు ఆ విధంగా బలవంతంగా. Understand? మీకు అర్థమైందా? You're supposed to come. ఓ నువ్వు ఖచ్చితంగా రావాలి. You took the gold bangles and everything. అదిగో నువ్వు బంగారం ఇవన్నీ తీసుకున్నావు కదా, I purchased you. ఇదిగో నేను నీకు కొన్నాను ఇవన్నీ. Come. ఓ నువ్వు రా. No. లేదు, This is Rebecca say, అది రెబెకా చెప్పింది. I want to go. ఇదిగో నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానని. You understand? మీకు అర్థమైందా? The same thing today. అదే ఈ రోజు. Until you become ready, మీరు సిద్ధపడేంత వరకు you have to tell Eliezer. మీరే ఎలియాజర్ తో చెప్పాలి. Why you make me late? ఓ ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? Come on, go. ఓ రా వెళ్ళిపోదాం. The bride should make herself ready. ఆ వధువే తను తాను సిద్ధపరచుకుని ఉండాలి. You know, మీకు తెలుసా? when you go to the marriage, మీరు వివాహాలకు వెళ్ళినప్పుడు who comes first? ఎవరు వస్తారు ముందు? The bride or the bridegrooms? ఆ పెండ్లి కుమారుడా లేకపోతే పెండ్లి కుమార్తె? పెండ్లి కుమారుడు. Groom. Groom's first. ఆ పెండ్లి కుమారుడు వస్తాడు. Then the bride comes. ఆ తర్వాత వధువు వస్తుంది. In your marriage, మీ వివాహంలో who came first? మీ వివాహంలో ఎవరు వచ్చారు ముందు? Are you sleeping? మీరు నిద్రపోతున్నారా? You don't know? మీకు తెలీదా? In your marriage, మీ వివాహంలో who came first? ఎవరు వచ్చారు ముందు? When he came, ఆయన వచ్చినప్పుడు many of us was not born on that time also.
ఆయన వచ్చినప్పుడు మనలో చాలా మంది ఇంకా జన్మించి ఉండలేదు కూడా. Is anyone here who born before 63? 63 కన్నా ముందు జన్మించిన వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Yes, sir. మీకు అర్థమైందా? Anyone is here? ఎవరైనా ఉన్నారా? No. లేదు. Then who came first? మరి ఎవరు వచ్చారు ముందు? The bridegroom ఆ పెండ్లి కుమారుడు వచ్చాడా or the bride? లేకపోతే పెండ్లి కుమార్తె వచ్చిందా? It's a natural. The marriage, the bridegroom has to come and first and sit and wait. ఎందుకంటే పెళ్లిలో అది సాధారణమైన విషయం. పెండ్లి కుమారుడే వచ్చే కుర్చీలో కూర్చుంటాడు ముందు. When he come and sit, అతను వచ్చి కూర్చున్న తర్వాత after some time, కొంత సమయం తర్వాత they will bring the bride. అప్పుడు వాళ్ళు పెండ్లి కుమార్తెను The bride తీసుకొస్తారు. will come later. ఆ పెండ్లి కుమార్తె తర్వాత వస్తుంది. The bridegroom comes first. పెండ్లి కుమారుడే ముందు వస్తాడు. Same thing happened in the bride marriage also. అదే ఈ వధువు యొక్క వివాహంలో కూడా జరుగుతున్నది. Who came first? ఎవరు వచ్చారు ముందు? The bridegroom. పెండ్లి కుమారుడే వచ్చాడు. Bridegroom came ఆ పెండ్లి కుమారుడు వచ్చాడు and waiting there. మరియు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. No problem for him. అతనికి ఏం పర్వాలేదు. Because ఎందుకంటే he's eagerly waiting for the bride to come. అదిగో ఆ వధువు వచ్చేంత వరకు కూడా ఆయన చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. He knows ఆయనకు తెలుసు the bride is getting ready. ఆ వధువు సిద్ధపడుతూ ఉందన్న సంగతి ఆయనకు తెలుసు. She needs more time than the bridegroom. అదిగో పెండ్లి కుమారుడు కన్నా ఎక్కువ సమయం కావాలి ఆమె అలంకరించుకొని రావడానికని ఆయనకు తెలుసు. Understand? మీకు అర్థమైందా? Because ఎందుకంటే he sent all those ornaments in the hands of the Eliezer. ఎందుకంటే ఎలియాజర్ చేతిలోనే మొత్తం ఆ ఆభరణాలు అన్ని పెట్టి పంపించాడు ఇవన్నీ అలంకరించుకొని రమ్మని. You understand? మీకు అర్థమైందా? When she gets ready, ఆమె ఎప్పుడైతే సిద్ధపడుతుందో then she will say, అప్పుడు ఆమె చెప్తుంది I want to go. ఇదిగో నేను వెళ్ళిపోవాలని. Then she will come. అప్పుడు ఆమె వస్తుంది. My question is, నా ప్రశ్న ఏంటంటే, are you ready to go and meet him? మీరు వెళ్ళి ఆయన్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Or how long you will take? లేక ఇంకెంతకాలం తీసుకుంటారు? If you make delay, ఒకవేళ మీరు ఆలస్యం చేస్తే then అప్పుడు you will use the same method what he used for the Israelites. ఇశ్రాయేల్ ప్రజలకి ఏ పద్ధతి అయితే ఆయన ఉపయోగించాడో అదే పద్ధతి మీకు కూడా ఉపయోగిస్తాడు. You understand? మీకు అర్థమైందా? What method he used? ఆయన ఏ పద్ధతి ఉపయోగించాడు? Danda. దండం. ఆ దండం ఉపయోగించాడు ఆయన. When the taskmaster started to beat, ఎప్పుడైతే ఆ యజమానులు కొట్టడం ప్రారంభించారో వాళ్ళని, then they kneel down. అప్పుడు వాళ్ళ మోకాళ్ళు లేయడం ప్రారంభించారు. You understand? మీకు అర్థమైందా? Until the taskmasters come, అదిగో ఆ యజమానులు వచ్చేంత వరకు they are not having any. వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు, ఆనందంగా ఉన్నారు. When the taskmaster started to beat, ఎప్పుడైతే ఆ యజమానులు కొట్టడం ప్రారంభించారో then they say, అప్పుడు వారు చెప్పారు, God, we don't want to live no more on this ఓ earth. ప్రభువా, ఇంక మేము ఈ ఐగుప్తులో ఎంతో కాలం ఉండాలనుకోవట్లేదు. Send పంపించు the prophet. ఒక ప్రవక్తను They are పంపించు. remembering the promises. వాళ్ళు అప్పుడు వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. But God కానీ దేవుడు sent the prophet 50 years before. అప్పటికే 50 సంవత్సరాల ముందే ప్రవక్తను పంపించేశాడు వారికి. What happened in our life? మన జీవితంలో ఏం జరిగింది? In our case also, మన పద్ధతి మన విషయంలో కూడా he sent the prophet very before. ఆయన ప్రవక్తని చాలా ముందే పంపించేశాడు. You understand? మీకు అర్థమైందా? The prophet is sent very before. ప్రవక్తని చాలా ముందే పంపించేశాడు. God never make delay. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. God keeps his appointments. దేవుడు ఎన్నడూ కూడా తన సమయాన్ని పాటిస్తూ ఉంటాడు. You understand? మీకు అర్థమైందా? When you make delay, మీరు ఎప్పుడైతే ఆలస్యం చేస్తారో God will not wait for anyone. దేవుడు ఎవ్వరి కొరకు కూడా ఎదురు చూడడు. అప్పుడు Then he knows అప్పుడు ఆయనకు తెలుసు how to make yourself ready. ఏ విధంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేయగలరో ఆయనకు తెలుసు. You understand? మీకు అర్థమైందా? Then immediately you will say, కాబట్టి వెంటనే మీరు చెప్తారు, Lord, I don't want to change the dress also. ఓ ప్రభా, ఇంక నేను బట్టలు కూడా మార్చాలనుకోవట్లేదు. You understand? మీకు అర్థమైందా? In the house dress only, I come marry and take me home. ఇదిగో నేను ఎలాగ ఉన్నాను అలాగ వచ్చేస్తాను, నన్ను తీసుకుపో. Understand? మీకు అర్థమైందా? That's why Branham said, అందుకే సోదరు బ్రహ్మం గారు చెప్పారు, God will allow the excuse to come. దేవుడు ఆ ఒత్తిడి రావడానికి అనుమతిస్తాడు అని. The bride will not go in the tribulation. అదిగో ఈ వధువు అనేది శ్రమల కాలంలోనికి వెళ్ళదు. How many of you know that? మీలో ఎంతమందికి తెలుసు ఆ విషయం? The bride will not go in the tribulation. ఈ వధువు శ్రమల కాలంలోనికి వెళ్ళదు, But she will go under the pressure. కానీ ఆమె ఆ ఒత్తిడి గుండా వెళ్తుంది. My question is, నా ప్రశ్న ఏంటంటే, why God is allowing his bride to go under the pressure? ఎందుకు దేవుడు ఆ ఒత్తిడి గుండా వెళ్ళడానికి ఈ వధువుకు అనుమతిస్తూ ఉన్నాడు? Pressure means, ఒత్తిడి అంటే మీకు తెలుసా? pushing somewhere. ఎక్కడికో నెట్టేస్తూ ఉంటాడు ఆయన. Hurry. ఆయనే గెంటుతూ ఉంటాడు.
making themselves ready quickly. అదిగో మీరు త్వరగా రెడీ అవ్వండి అని ఆయనే నెట్టుతున్నాడు ఇప్పుడు. It's called the pressure. దాన్నే ఒత్తిడి అంటారు. Why God allowing the pressure to come? ఎందుకు ఆ ఒత్తిడి రావడానికి ఆయన అనుమతిస్తున్నాడు? వినమ్గా చెప్పారు. When you see the pressure, మీరు ఎప్పుడైతే ఒత్తిడి చూస్తారో, then you see the third one. అప్పుడు మీరు మూడో వీడ్పును చూస్తారు. Understand? మీకు అర్థమైందా? When the third one will come? ఎప్పుడు ఆ మూడో వీడ్పు వస్తుంది? When the pressure comes. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు. When your stomachs are full, మీ యొక్క కడుపు అన్నీ కూడా పూర్తిగా నింపబడి ఉన్నప్పుడు, you will not open the Bible. మీరు బైబిల్ కూడా తెరవరు. Understand? మీకు అర్థమైందా? When your stomachs are this much, మీ యొక్క ఆ కడుపు ఎంతవరకు నిండిపోయి ఉన్నప్పుడు, you can't pray. అప్పుడు అసలు మీరు ఒంగుని ప్రార్థన చేయలేరు. అది బయటకు వచ్చేస్తుంది. Understand? మీకు అర్థమైందా? When your stomachs are empty, మీ యొక్క కడుపులు ఖాళీగా ఉన్నప్పుడు, at night every half an hour you are just drinking the water. అదిగో ప్రతి అరగంటకి కూడా మీరు నీళ్లు తాగుతూ ఉంటారు ఆకలి తీర్చుకోవడానికి. Because stomach is empty. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉంది కాబట్టి. The water goes empty. అదిగో ఆ నీళ్లు ఖాళీ అయిపోతుంటాయి. Then 4 o'clock, 5 o'clock, 3 o'clock you say, Lord, అప్పుడు 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు మీరు చెప్తుంటారు, దేవా I don't want to live here no ఇదిగో more. నేను ఇంక ఇక్కడ ఎంతకాలం జీవించాలనుకోవట్లేదు. You know, మీకు తెలుసా? until the fish curry in the pot in the fridge, అదిగో ఆ యొక్క ఫ్రిడ్జ్ లో కుండలో ఉన్న ఆ చేపల కర్రీ అయిపోయేంత వరకు you will not keep fasting. మీరు ఉపవాసం ఉండరు. ఇంకా ముందు అది అయిపోవాలి. You understand? మీకు అర్థమైందా? You will prepare for the next lunch. మీరు ఆ తర్వాత ఆహారం కొరకు దాన్ని దాచుకున్నారు. You keep it for me for tomorrow's lunch. అదిగో రేపు మధ్యాహ్నం భోజనం కోసం దాన్ని అలాగే ఉంచు. Understand? మీకు అర్థమైందా? But there's nothing left, not the fridge is left in the house. కానీ అసలు మీ ఇంట్లో ఫ్రిడ్జే లేకపోతే, Understand? మీకు అర్థమైందా? Then you'll come for a fasting. అప్పుడు మీరు ఉపవాసం ఉండడానికి వస్తారు. Then no need to keep you fasting. అప్పుడు మిమ్మల్ని మీరు ఉపవాసం ఉంచుకోక్కర్లేదు. God will put you on the fasting. దేవుడే మిమ్మల్ని ఉపవాసంలోకి నెట్టేస్తాడు. Understand? మీకు అర్థమైందా? This is the way how God works. దేవుడు పనిచేసే విధానం ఇదే. Amen. ఆమేన్. Boaz is an old man. బోయజు చాలా ముసలివాడు. He's waiting. ఆయన ఎదురు చూస్తున్నాడు. But you know, కానీ మీకు తెలుసా? రూతు she is a widow. ఆమె ఒక విధవరాలు. But కానీ Boaz cannot wait no more long time. బోయజు ఎక్కువ కాలం ఎదురు చూడలేడు. That's why Naomi heard. అందుకే నయమి ఆ మాటలు విన్నది. Now God restored Bethlehem. ఇప్పుడు మళ్ళీ ఆ బెత్లెహేమును పునరుద్ధరించాడు దాన్ని. Why God is restoring Bethlehem? ఎందుకు బెత్లెహేమును మళ్ళీ తిరిగి యథాస్థానానికి తీసుకుని వస్తున్నాడు? Now again the rain came. అదిగో మళ్ళీ వర్షం వచ్చింది. The crops came. అదిగో పంటలు వచ్చాయి. Now Naomi heard. ఇప్పుడు నయోమి ఆ మాటలు విన్నది. You understand? మీకు అర్థమైందా? Why Ruth's husband died? ఎందుకు ఆ రూత్ యొక్క భర్త చనిపోయాడు? Why he is not sick? ఎందుకు అతను ఆ రోగాన్ని బారిన పడ్డాడు? If Ruth's husband being sick, ఒకవేళ ఆ రూత్ యొక్క ఆ భర్త ఆ విధంగా రోగంతో ఉంటే, Boaz cannot marry Ruth. బోయాజు రూత్ని వివాహం చేసుకోలేడు ఆ విధంగా రోగాన్ని బారిన పడకపోతే. You understand? మీకు అర్థమైందా? Ruth's husband should die. అదిగో రూత్ యొక్క భర్త చనిపోవాలి. Then only Boaz can marry Ruth. అప్పుడు మాత్రమే బోయాజు రూత్ని వివాహం చేసుకోగలడు. Are you with me? మీరు నాతో ఉన్నారా? See how God's plan is working. చూడండి దేవుడి యొక్క ప్రణాళిక ఏ విధంగా పనిచేస్తూ ఉన్నదో. Now not only the husband died. ఇప్పుడు కేవలం భర్త చనిపోవడం మాత్రమే కాదు. Now God restored everything in Bethlehem. ఇప్పుడు దేవుడు బెత్లెహేములో కూడా సమస్తాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఉన్నాడు. You understand? మీకు అర్థమైందా? Why particularly Ruth married a boy from Bethlehem only? ఎందుకు ప్రత్యేకించి రూతు ఆ బెత్లెహేములో ఉన్న బాలుడినే వివాహం చేసుకున్నది? She can marry any boy from Jericho. అదిగో ఎరికో నుండి ఒక బాలుని వివాహం చేసుకోవచ్చు. Bethania, Bethbage, Jordan, బెతనియా, బెత్బగే, యోర్దాను ఇలాంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు కదా. Why particularly he married a man belongs to Bethlehem? మరి ఎందుకు ప్రత్యేకించి బెత్లెహేముకు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నది? It's a God's plan. అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. Because ఎందుకంటే then only Naomi come back to Bethlehem. అప్పుడు మాత్రమే నయోమి బెత్లెహేముకు తిరిగి వస్తుంది. When Naomi come to Bethlehem, నయోమి బెత్లెహేముకు వస్తే then Ruth will also come with Naomi. అప్పుడు రూతు కూడా నయోమితో పాటు వెనక తిరిగి వస్తుంది. Because ఎందుకంటే Boaz not in Jordan or Bethbage or Bethany. అదిగో బోయాజు ఆ బెత్బగేలోనో లేకపోతే బెతనియాలోనో లేకపోతే యోర్దాన్లోనో లేడు. Boaz in Bethlehem. బోయాజు బెత్లెహేములో ఉన్నాడు. So కాబట్టి Ruth supposed to come Bethlehem only. కాబట్టి రూతు కూడా బెత్లెహేంకే రావాల్సి ఉన్నది. So Ruth's first marriage is also ordained by God only. కాబట్టి రూతు యొక్క మొదటి వివాహము కూడా దేవుని ద్వారానే నిర్ణయించబడింది. You understand? మీకు అర్థమైందా? Which denominations you are belongs to, మీరు ఏ సంఘ శాఖకి చెందారో
that denomination is also God's preordained only. మీరు ఏ సంఘ శాఖ నుండి బయటికి రావాలో కూడా దేవుడే ముందుగా నిర్ణయించాడు. Not only your new husband, కేవలం మీ కొత్త భర్తే కాదు, your old husband also appointed by God only. మీ పాత భర్త కూడా దేవుడే ముందుగా నిర్ణయించాడు. You understand? మీకు అర్థమైందా? God knows if you belongs to that denomination, దేవుడికి తెలుసు ఒకవేళ మీరు ఆ సంఘ శాఖకు చెందిన వారైతే then you will understand a little bit Bible. అప్పుడు మీకు కొంచెం బైబిల్ అర్థం అవుతుంది. After 20-25 years, some end-time message believer come to that church. 20-25 సంవత్సరాల తర్వాత ఒక అంచెకాల సంఘ విశ్వాస ఆ సంఘానికి వస్తాడు. Then you will meet that man. అప్పుడు మీరు ఆ వ్యక్తిని కలుస్తారు. Then you will leave that husband. అప్పుడు మీరు ఆ భర్తను విడిచిపెడతారు. Then you will accomplish this passage. అప్పుడు మీరు ఈ వర్తమానంలోనికి వస్తారని. Your old husband is also ordained by God only. మీ పాత భర్త కూడా ముందుగానే దేవుని ద్వారా నిర్ణయించబడిన వాడు. You understand? మీకు అర్థమైందా? The particular family you born, మీరు జన్మించిన ప్రత్యేకించి ఆ కుటుంబం కూడా that's also God's preordained. అది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. You understand? మీకు అర్థమైందా? If you are not born in that family, ఒకవేళ మీరు ఆ కుటుంబంలో జన్మించకపోతే, if you are born in Amina Bachchan family, ఒకవేళ మీరు ఏ అంతే వచ్చేవారు, then you will be acted today. You will be acted. ఈ రోజు మీరు ఒక నటుడిగా ఉండేవారు. If any one of you మీలో ఎవరైనా is a son and daughter of Nagarjuna, ఓ నాగార్జునకి కొడుకో కూతురు అయ్యారనుకోండి, or who is that another man? The dancer. చిరంజీవి. Chiranjeevi. ఆ చిరంజీవికి Then what is the position today? మరి ఈ రోజు మీరు ఏ స్థితిలో ఉండేవారు? You will be actor or actress today. ఈ రోజు మీరు కూడా ఏ నటుడో నటి అయి ఉండేవారు. Will you be anti-message believer? మీరు అంచికల సంఘ విశ్వాసిగా ఉండేవారా? Would you accept this message? మీరు వర్తమానం అంగీకరించి ఉండేవారా? No. లేదు. If you are any multi-millionaire son or daughter, ఒకవేళ ఎవరో మీరు ఏ కోటీశ్వరుడు కుమారుడు అయితే what will you do? మీరు ఏం చేసి ఉండేవారు? Would you sit here in this sunlight and hear the message? ఈ రోజు ఈ ఎండవేళ ఇక్కడ ఈ గుడారానికి అంత కూర్చుని వర్తమానం విని ఉండేవారా? No. లేదు. So our birth also God ordained. కాబట్టి మన జన్మ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. God knows. దేవుడికి తెలుసు. If we take birth in this particular place, ఒకవేళ ఈ ప్రత్యేకించి ఈ స్థలంలోనే అతడు జన్మిస్తే, when a particular time comes, ఆ ప్రత్యేకమైన సమయం వచ్చినప్పుడు a particular message comes, ఒక వర్తమానం వస్తుంది, this sister will come, అది ఆ సహోదరు this వస్తుంది, brother will ఈ come, సహోదరుడు వస్తాడు, he will accept the message. అదిగో వాళ్ళు వర్తమానాన్ని అంగీకరిస్తారు. My brother, my sister. నా ప్రియ సహోదరుడా సహోదరి, That's why God put us in the special families. అందుకే దేవుడు ప్రత్యేకించి ఆ కుటుంబాల్లోనే మనం జన్మించేలా చేశాడు. So don't worry about that. కాబట్టి దాని గురించి కలవరం Why I చెందొద్దు. was not born in Amitabh Bachchan family and Chiranjeevi family. ఎందుకు నేను అమితాబ్ బచ్చన్ కుటుంబంలో చిరంజీవి కుటుంబంలో జన్మించలేదు అని బాధపడద్దు. It is more than that. ఇది దానికన్నా ఎక్కువ. You understand? మీకు అర్థమైందా? If you born in that family, maybe you can enjoy these worldly pleasures, ఒకవేళ మీరు ఆ కుటుంబంలో జన్మిస్తే ఈ లోక సంబంధమైన వీటిలన్నిటిని మీరు ఆనందించి ఉండొచ్చు, but you wouldn't have received this message. కానీ ఈ వర్తమానం స్వీకరించి ఉండకపోవచ్చు. You understand? మీకు అర్థమైందా? Everything is God's preordained. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని ద్వారా ముందుగా నిర్ణయించబడింది. Every steps of your life. మన జీవితంలో వేసే ప్రతి అడుగు. Why you are not dying? ఎందుకు నువ్వు చనిపోలేదు? Many times you fell sick. చాలా సార్లు మీరు రోగాలు బారిన పడ్డారు. Many people die. చాలా మంది చనిపోతున్నారు. You survive. నీవు మాత్రం You తప్పించుకుంటున్నావు. went by the bus. నువ్వు ఆ బస్ కిందకి వెళ్ళావు. Before that bus, ఆ బస్ రావడానికి ముందు another bus went. ఇంకొక బస్ That వెళ్ళిపోయింది. bus got ఆ accident. బస్ యాక్సిడెంట్ The అయిపోయింది. left bike accident. ఇదిగో ఆ పక్కన బైక్ యాక్సిడెంట్ The అయింది. right side bike accident. ఈ కుడి పక్కన బైక్ యాక్సిడెంట్ But you అయింది. are surviving. కానీ నువ్వు తప్పించుకుంటున్నావు. Who ordered all these things? ఎవరు నిర్ణయిస్తున్నారు ఇవన్నీ? Even you don't know about your God that time. అసలు ఆ సమయంలో మీ దేవుడి గురించి కూడా తెలియదు మీకు. You understand? మీకు అర్థమైందా? When you sat on the bike, మీరు ఆ బైక్ మీద కూర్చున్నప్పుడు you didn't pray also. అసలు నువ్వు ప్రార్థించలేదు కూడా. Nobody prayed also. ఎవరు ప్రార్థించలేదు. But God protected you. కానీ దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడు. Like the Bible says, బైబిల్ చెప్తుంది, 1,000 will die on the left side. అదిగో ఎడం పక్కన 1000 మంది, 10,000 will die on the right side. కుడి పక్కన 10,000 మంది కోల్తారు. But nothing will happen to you. కానీ నీకు మాత్రం ఏమీ జరగదు. Because ఎందుకంటే you are predestinated. నీవు ముందుగా నిర్ణయించబడ్డావు. Not by your prayer God is saving you. నీ ప్రార్థనను బట్టి దేవుడిని రక్షించుడు కాదు. No. లేదు. Branham said, బ్రహ్నాం గారు చెప్పారు, not by your prayer. నీ ప్రార్థనను బట్టి కాదు. For you, నిన్ను Jesus already prayed. నీ కొరకు యేసు ఎప్పటికే ప్రార్థించి ఉన్నాడు. In John, యోహానులో Jesus said, యేసు చెప్తున్నాడు, I'm not praying for the world. ఇదిగో నేను లోకం కొరకు ప్రార్థించట్లేదు, I'm praying for these people. నేను ఈ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. Not only for him. ఆయన కొరకు మాత్రమే కాదు, The people who are going to come by their preaching. ఎవరైతే ఆయన ప్రసంగం ద్వారా రాబోతున్నారో ఆ ప్రజల గురించి కూడా ముందుగానే ప్రార్థిస్తున్నాడు ఆయన. So God 2,000 years before only Jesus prayed for you and me. కాబట్టి 2000 సంవత్సరాలకి ముందే దేవుడు నీ కొరకు నా కొరకు ముందుగానే ప్రార్థన చేసి ఉన్నాడు.
By that prayer only, ఆ ప్రార్థనను బట్టి we are surviving today. ఈ రోజు మనం తప్పించుకుంటూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. How much thankful is supposed to be God. నిజంగా మనం ఎంత కృతజ్ఞులంగా ఉండాలి దేవుడికి. Glory to the name of Lord Jesus. దేవుని నామానికే మహిమ కలుగును గాక. So we come back to the same thing. కాబట్టి మళ్ళీ మనం ఆ విషయానికి వద్దాం. When Jesus is introduced, ఓ యేసు పరిచయం చేసినప్పుడు the bride, now the scene in the bride. ఇప్పుడు ఆ వధువు రంగం మీదకి వచ్చింది. He sent the message. ఆయన వర్తమానాన్ని పంపించాడు. He sent the ornaments. అదిగో ఆయన ఆభరణాలు అన్నిట్లు All పంపించాడు. these 1100 messages. మొత్తం ఈ 1100 వర్తమానాలు. What is this? అవేమిటి? These are ornaments for the bride. అవన్నీ కూడా వధువు కొరకు ఇవ్వబడిన ఆభరణాలు అయి ఉన్నాయి. You cannot miss one ornament. మీరు ఒక్క ఆభరణాన్ని కూడా విడిచిపెట్టలేరు. You know about the 10 coins? మీకు తెలుసా 10 నాణేల గురించి? Understand? మీకు అర్థమైందా? The 10 coins is a sign of the marriage. అదిగో ఆ 10 నాణేలు వివాహానికి గుర్తుగా ఉన్నాయి. You know, మీకు తెలుసా? all these 1130 messages మొత్తం ఈ 1160 వర్తమానాలు is the ornaments of the bride. అవి వధువు కొరకు ఇవ్వబడిన ఆభరణాలు అయి ఉన్నాయి. You have to completely wear that ornament. మీరు పూర్తిగా ఆభరణాలు అన్నింటినీ ధరించుకోవలసి If ఉన్నది. you miss any one ornament, ఒకవేళ దానిలో మీరు ఏ ఒక్కదానైనా కోల్పోయినా then you are not worthy for the marriage. అప్పుడు మీరు ఆ వివాహం చేసుకోవడానికి అర్హులు కాదు. You understand? మీకు అర్థమైందా? Every coin ప్రతి నాణ్యము is important in the marriage. ఆ వివాహానికి అది చాలా ప్రాముఖ్యమైనది. Every message ప్రతి వర్తమానం is important in the Bible. ఆ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనవి. You say, మీరు చెప్పొచ్చు, I don't have patience, ఓ నాకు ఎటువంటి సహనం లేదు, but I have love. కానీ నాకు ప్రేమ ఉంది. No, brother. లేదు సహోదరుడా. You cannot have a love until you have a patience. అసలు మీరు సహనము కలిగి ఉండేంత వరకు ప్రేమను కలిగి ఉండలేరు. You say, I don't have faith, ఓ నా దగ్గర విశ్వాసం లేదు, but I have a virtue. కానీ నా దగ్గర ఆశ ఆ సద్గుణం ఉంది. No. లేదు. You cannot have that ఓ మీరు దాన్ని కలిగి ఉండలేరు. without faith. అది ఆ విశ్వాసం కలిగి ఉండలేకుండా సద్గుణాన్ని కలిగి ఉండలేరు. You understand? మీకు అర్థమైందా? It's all the step by step is ornaments. అవన్నీ కూడా మెట్టు తర్వాత మెట్టు మెట్టు తర్వాత మెట్టు మనం ధరించుకోవాల్సిన ఆభరణాలు. Whatever Isaac sent, ఇస్సాకు ఏదైతే పంపించాడో Rebecca should wear that. రెబెకా ఖచ్చితంగా దాన్ని ధరించుకోవాలి. There's a sign. అది సూచన. She loved that. అదిగో ఆమె అతన్ని ఇష్టపడుతుంది అన్న దానికి సూచన అది. You understand? మీకు అర్థమైందా? Whatever Isaac sent, ఇస్సాకు ఏదైతే పంపించాడో when she wear that, ఎప్పుడైతే ఆ ఆభరణాలు ఆమె ధరించిందో, before she wear, ఆమె ధరించడానికి ముందే she accept that. ఆమె ముందు దాన్ని స్వీకరిస్తుంది. You understand? మీకు అర్థమైందా? It means అంటే దాని అర్థం, you are accepting the message. అంటే మీరు వర్తమానాన్ని స్వీకరిస్తున్నారు అంటే అర్థం. Then only you will wear that. అప్పుడు మాత్రమే మీరు దానిని ధరించుకోగలరు. When you wear the message, మీరు ఎప్పుడైతే వర్తమానాన్ని ధరించుకుంటారో, the sign, అంటే అది సూచన అయి ఉన్నది. you said amen for that message. మీరు ఆ వర్తమానానికి ఆమేన్ అని చెప్పారని అర్థం. You understand? Once you accept it, ఒక్కసారి మీరు దాన్ని స్వీకరిస్తే, నో ప్రాబ్లం. once you accept it, ఒక్కసారి మీరు దాన్ని స్వీకరిస్తే, then only you can wear. అప్పుడు మాత్రమే మీరు దానిని ధరించుకోగలరు. Then Isaac say, అప్పుడు ఇస్సాకు చెప్తాడు, oh, she's wearing my ring. ఓ అదిగో నేను పంపించినవి ధరిస్తున్నామే, She's wearing my bangles. అదిగో నేను పంపించిన గాజులు You ధరిస్తుంది. will be happy. ఓ అతడు చాలా ఆనందపడతాడు. Oh, she's like that. ఓ ఆమె చాలా అందంగా ఉంది. Then you will give more. అప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు ఆయన. You understand? మీకు అర్థమైందా? But whatever your husband is giving, ఓ నీ భర్త నీకు ఏదైతే ఇస్తున్నాడో, you put it in a corner, ఓ మీరు ఏదైనా మూల పెట్టేస్తారు అనుకోండి, got a clip. ఓ ఏం క్లిప్ పంపించాడు, ఓ ఏం క్లిప్ ఇది, Next time you will not bring a broom also. ఓ ఇంకోసారి ఇంకేమి తీసుకురావడం కూడా ఆయన. You understand? మీకు అర్థమైందా? But if you wear that, కానీ మీరు దాన్ని ధరిస్తే, you say it's very nice. ఓ అది చాలా అందంగా ఉందని, Whenever he goes market, ఓ మీరు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా you buy more. అప్పుడు ఇంకా ఎక్కువ కొంటాడు ఆయన. When you keep accepting the messages, మీరు ఎప్పుడైతే వర్తమానాలు స్వీకరిస్తూ ఉన్నారు, amen, ఓ ఆమేన్ amen, ఆమేన్ amen, ఆమేన్, then he will reveal more and more అప్పుడు and ఇంకా more. ఎక్కువగా బయలుపరుచుకుంటాడు ఆయన. You understand? మీకు అర్థమైందా? The acceptance means మీరు స్వీకరిస్తున్నారంటే అర్థం, you are loving. అంటే మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారు అని. Understand? మీకు అర్థమైందా? Husband give you anything. అదిగో నీ భర్త మీకు ఏదైనా ఇస్తే, Next day you are wearing that saree. అదిగో ఆ మరుసటి రోజు మీరు అదే చీరను కట్టుకున్నట్లయితే, Your husband. అప్పుడు భర్తకు చూపిస్తే, How I am looking. నేను ఎలా కనబడుతున్నాను, Oh, your selection is very good. ఓ నీ సెలక్షన్ చాలా బాగుంది. You understand? నీకు అర్థమైందా? The next time you will bring another one. అప్పుడు మరొకసారి ఇంకొక దాన్ని తీసుకొస్తాడు ఆయన. If you throw somewhere, ఓ అదే మీరు కట్టుకోకుండా ఎక్కడ పక్కన పడేస్తే, who will wear this saree? ఓ ఈ చీర ఎవరు కట్టుకుంటారండి, If a saree, ఓ ఇది అసలు చీరేనా? the whole lifetime you cannot expect any more saree. ఇంకా మీ జీవితంలో ఎప్పుడు కూడా ఇంకో చీర కోసం ఎదురు చూడక్కర్లేదు మీరు. You understand? మీకు అర్థమైందా?
acceptance means అంటే మీరు స్వీకరిస్తున్నారంటే అర్థం loving. అంటే మనం ప్రేమిస్తున్నాము అని. Understand? అర్థమైందా? When you love this message, మీరు ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని ప్రేమిస్తారో Amen. ఆమేన్ Amen. ఆమేన్ Amen. ఆమేన్ then He will reveal more and more and more. అప్పుడు ఇంకా ఎక్కువగా తను The బయలుపరుచుకుంటాడు. love increases between each other. అప్పుడు ఒకరి మధ్యన ఒకరి ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. My brother, my sister, నా ప్రియ సహోదర సహోదరి, it's very important to go from our place. మన యొక్క స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Understand? మీకు అర్థమైందా? Not only leaving, కేవలం విడిచిపెట్టడం మాత్రమే కాదు, forgetting. దాన్ని మర్చిపోవలసి ఉన్నది. Until you have the desire for this world, ఈ లోకము కొరకు మీరు ఆ కోరిక కలిగి ఉన్నంత వరకు this is your father's world. ఇది నీ తండ్రి యొక్క లోకమై ఉన్నది. ఇది Where it came from? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది Fathers. తండ్రి దగ్గర నుండి వచ్చింది. What the Bible says బైబిల్ ఏం చెప్తుంది? in that verse, brother. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. Understand? మీకు అర్థమైందా? You have to die for your father's house. మీరు మీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి, లేకపోతే దాని కొరకు మరణించాలి. Where is the father's house? తండ్రి ఇల్లు ఎక్కడుంది? I'm not talking about these houses. నేనేదో ఆ ఇంట్ల గురించి చెప్పట్లేదు నేను. No, లేదు, this is the house. ఇదే ఆ ఇల్లు అయి ఉన్నది. That's why Paul is crying. అందుకే పౌలు మొరపెడుతున్నాడు, Who will deliver me from this house? ఓ ఎవరు ఈ దీని నుండి నన్ను విడిపిస్తారు? I don't want to live in this house. ఇదిగో నేను ఈ గృహంలో జీవించాలనుకోవట్లేదు. Because ఎందుకంటే I want to go out. ఎందుకంటే నేను దీని నుంచి బయటకు But this వెళ్ళిపోవాలనుకుంటున్నాను. house is not permitting. కానీ ఈ గృహమే దాన్ని అనుమతించట్లేదు. They don't want to live in this house. వాళ్ళు ఈ గృహాల్లో నివసించాలని కోరుకోలేదు. Understand? మీకు అర్థమైందా? They're ready to go out of this house. వాళ్ళు ఈ గృహాల నుండి బయటకు వెళ్ళిపోవడానికి When they సిద్ధపడుతున్నారు. cut the head of the Paul, ఓ పౌలు యొక్క శిరస్సును ఖండించిన Paul is very happy. పౌలు చాలా Oh, ఆనందపడుతున్నాడు. at least I got deliverance. ఓ from this one. కనీసం ఎప్పటికైనా ఈ శరీరం నుండి నాకు విడుదల పొందింది. You understand? మీకు అర్థమైందా? Once, ఒకసారి Branham went to that side. బ్రహ్నాం గారు ఆవలగొట్టుకు వెళ్ళారు. He met Sharon Rose. ఆయన అక్కడ షారోన్ రోజును కలుసుకున్నారు. How many of you know that? మీరు ఎంతమందికి తెలుసు ఆ విషయం? And he asked, where is your mom? మరియు ఆయన అడిగాడు, మీ అమ్మ ఎక్కడుందని. She taken to Branham to the wife. ఓ బ్రహ్నాం గారు తన భార్య దగ్గరికి వెళ్ళాడు. And sister and Branham met. మరియు సహోదరుడు మరియు బ్రహ్నాం గారు కలుసుకున్నారు. సహోదరుడు మరియు బ్రహ్నాం. Branham said, బ్రహ్నాం గారు చెప్పారు, you want to come that side? అదిగో నీవు నాతో పాటు ఆ అవతల కొట్టుకు వస్తావా? You know what was the answer? నీకు తెలుసా ఆమె ఏం సమాధానం She చెప్పిందో? said, no, we are in the best place. ఆమె చెప్పింది, లేదు మేమే చాలా శ్రేష్టమైన స్థలాల్లో ఉన్నాం. You understand? మీకు అర్థమైందా? She don't want to come back with her husband. ఆమె తన భర్తతో తిరిగి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. She said, we are in a more better place. ఆమె చెప్తుంది, మేము ఇంకా శ్రేష్టమైన స్థలాల్లో జీవిస్తున్నామని. When you finish your work, నీ పని పూర్తయిన తర్వాత you come here. నువ్వే ఇక్కడికి వచ్చేయి. You understand? మీకు అర్థమైందా? She's supposed to say, ఆమె ఈ విధంగా చెప్పాలి, no, my husband is asking. ఓ లేదు నా భర్త అడుగుతున్నాడు కాబట్టి. Jefferson is a beautiful area. అదిగో జెఫర్సన్ విల్ కూడా చాలా అందమైన గ్రామం, So I want to go back. కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోతాను. Did she say like this? ఆమె ఆ విధంగా చెప్పిందా? She said, I don't want to come back. లేదు నేను తిరిగి రావడానికి నాకు ఇష్టం లేదని చెప్పింది. Why is she saying like this? ఎందుకు ఆమె ఆ విధంగా చెప్పింది? ఎందుకంటే She started to love that place. ఎందుకంటే ఆ స్థలాన్ని ప్రేమించడం ప్రారంభించింది ఆమె. That place ఆ స్థలం is more good than this place. అది ఈ స్థలము కాల చాలా మిన్నయైనది. అది Paul saying, పౌలు చెప్తున్నాడు, you are in a heavenly place. ఓ మీరు పరలోక స్థలాల్లో కూర్చొని పెట్టబడి ఉన్నారు. My brother, my sister, నా ప్రియ సహోదర సహోదరి, living on this earth, ఈ భూమిపైన జీవిస్తూ when you taste that fruits, మీరు ఎప్పుడైతే ఆ ఫలాలను ఆనందిస్తారో, you understand? మీకు అర్థమైందా? That's what Caleb Joshua did. అదే యెహోషువ కాలేబులు చేశారు. When they tasted that fruit, ఎప్పుడైతే ఆ ఫలాలను రుచి చూశారో, they said, వారు చెప్పారు, that land is good. అదిగో ఆ దేశమే మంచిది అని చెప్పారు. That land is very good to live. అదిగో మనం జీవించడానికి ఆ దేశం చాలా మంచిది. No, we don't want to just wander in the wilderness. ఓ లేదా అరణ్యంలో మేము అటు ఇటు తిరగడానికి మేము ఇష్టపడట్లేదు. This is good. ఓ అదే మంచిది. But కానీ that land is more good. కానీ ఈ దేశం కన్నా ఆ దేశం చాలా మిన్నయైనది. After they went to the promised land, వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత there is no desire to come back to the wilderness. ఇంకా అసలు మళ్ళీ తిరిగి అరణ్యంలోకి రావాలన్న కోరికను వారు కలిగి లేరు. Because ఎందుకంటే promised land is promised land. వాగ్దాన దేశం అంటే వాగ్దాన దేశమే. You understand? మీకు అర్థమైందా? They said, anyhow, you want to go back to that land. వారు చెప్పారు, మేము ఏ విధంగా అయినా కూడా ఆ దేశానికే వెళ్ళాలి. They desire that land. వారు ఆ కోరిక ఆ దేశం కొరకు కోరుకున్నారు వాళ్ళు. Because ఎందుకంటే they tasted that fruit. వాళ్ళు ఆ ఫలాలను రుచి చూశారు There was కాబట్టి. no comparison. అసలు ఎటువంటి
పోల్చదగింది ఏది లేదు. Same way, అదే విధంగా Paul went that side. పౌలు అవతల గట్టుకు వెళ్ళాడు, Branham went that side. బ్రహ్నాం గారు ఆవల గట్టుకు వెళ్ళారు. Gave a report. వాళ్ళు ఒక సమాచారాన్ని తీసుకుని వచ్చారు మనకి. They said, వాళ్ళు చెప్పారు, the better place is waiting for us. అదిగో ఒక మంచి శ్రేష్టమైన స్థలాలు మన కొరకు ఎదురు There is no చూస్తున్నాయి. sickness. అక్కడ రోగం లేదు, There is no insulin. అసలు ఎటువంటి ఇన్సులిన్ There లేదు, is no diabetes. ఎటువంటి డయాబెటిస్ లేదు, There is no hot sand. ఓ ఎటువంటి ఆ ఎండ అనేది లేదు, There is no tiredness. ఎటువంటి అలసిపోవడం లేదు, There is no ambulance. ఎటువంటి అంబులెన్స్ There లేవు, is no mortuary. ఎటువంటి సవాల్ గదులు లేవు, There is no doctor. ఎటువంటి డాక్టర్ లేరు. They said, వారు చెప్పారు, it's a very good place. అది నిజంగా చాలా శ్రేష్టమైన స్థలం. After you tasted that fruit, మీరు ఆ ఫలాన్ని రుచి చూసిన my brother, తర్వాత my sister, నా ప్రియ సహోదర సహోదరి, if you start to taste that fruit in your life, ఒకవేళ మీ జీవితంలో ఆ ఫలాలను కనుక రుచి చూడడం మీరు ప్రారంభిస్తే, the problem is సమస్య ఏంటంటే you heard about that land, మీరు ఆ దేశం గురించి విన్నారంతే, but కానీ not tasted that. దానిని రుచి చూడలేదు. You understand? మీకు అర్థమైందా? Why Caleb and Joshua is ready to die also? ఎందుకు కాలేబు యెహోషువలు దాని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడుతున్నారు? If the giants kill and kill, ఒకవేళ ఆ బలాఢ్యులు లేకపోతే వారిని చంపివేసిన no one can stop them. ఎవరు కూడా వారిని ఆపలేరు. Why they took the stars, very odd stand? ఎందుకు అటువంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు? Because ఎందుకంటే they tasted the fruit of that land. వాళ్ళ దేశం యొక్క ఫలాన్ని రుచి చూశారు కాబట్టి. Hearing about that land is different. ఆ దేశం గురించి వినడం అనేది వేరే విషయం, Reading about that land is different. ఆ దేశం గురించి చదవడం అనేది వేరే విషయం, But tasting that land is different. కానీ ఆ దేశం గురించి రుచి చూడడం చాలా ప్రాముఖ్యమైన The విషయం. problem today with the bride is ఈ రోజు వధువుతో ఉన్న సమస్య ఏంటంటే hearing about that land. ఆమె ఆ దేశం గురించి వినుచూ ఉన్నది, She is reading about that land, ఆమె ఆ దేశం గురించి చదువుతూ ఉన్నది, but she is not tasting that land. కానీ ఆ దేశం గురించి రుచి చూడట్లేదు ఆమె. How can you taste it? ఏ విధంగా మీరు రుచి చూడగలరు? Then you go into these messages. ఓ మీరు ఈ వర్తమాన లోపలికి వెళ్ళినప్పుడు, This is not the messages. ఓ ఈ వర్తమానాలు కాదు, The Bible says బైబిల్ చెప్తుంది you can eat the book. మనం ఆ గ్రంథాన్ని తినగలం. When you eat this book, మీరు ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తింటారో, because ఎందుకంటే this book came from that side. ఈ పుస్తకం అనేది ఆవలిగట్టు నుండే వచ్చింది. The book you are having, ఈ రోజు మీరు కలిగి ఉన్న గ్రంథం, this book is not printed in this side. ఇదిగో ఆ గ్రంథం ఈ పక్కన ప్రింట్ చేసింది కాదు. Someone brought that book from the other side. ఎవరు ఆవలిగట్టు నుండి ఇటువైపు ఆ పుస్తకాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు. The book have a different taste. అదిగో ఆ పుస్తకం వేరే రుచిని కలిగి ఉన్నది. It is a 7 taste of fruits. అది 7 రుచులు కలిగిన భోజనం అది. You understand? మీకు అర్థమైందా? Every fruit is a different taste. ప్రతి ఫలము కూడా వేరు వేరు రుచిని కలిగి ఉంటుంది. That is not Indian fruit. అదేమో భారతదేశం యొక్క ఫలం That is కాదు, not imported fruit. అదేదో విదేశాల నుంచి ఎగుమతి The చేసుకున్న fruit came from the throne of God. అది దేవుని యొక్క సింహాసనం నుండి వచ్చిన ఫలమై ఉన్నది. This was the fruit అదే ఫలం Adam supposed to eat. ఆదాము ఏదైనా తోటలో తిని ఉండవలసిన ఫలం అది. But before he ate that fruit, కానీ ఆ ఫలము తినకుండానే Eve took the another fruit. అవ్వ ఇంకొక ఫలం తిన్నది. You understand? మీకు అర్థమైందా? So since the beginning of the creation, కాబట్టి ఈ సృష్టి యొక్క ప్రారంభం నుండి no one tasted this fruit. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఆ ఫలాన్ని రుచి చూడలేదు. Because ఎందుకంటే when you eat this fruit, మీరు ఎప్పుడైతే ఈ ఫలాన్ని when తింటారో, you taste that fruit, మీరు ఎప్పుడైతే ఆ ఫలాన్ని రుచి చూస్తారో you will die. మీరు చనిపోతారు. But when you taste this fruit, కానీ మీరు ఈ ఫలాన్ని రుచి చూస్తే you will live. మీరు జీవిస్తూనే ఉంటారు. Your body will be changed. మీ శరీరం మార్చబడుతుంది. You understand? మీకు అర్థమైందా? Adam missed to eat that tree. ఆదాము ఆ చెట్టు నుండి ఆ ఫలాన్ని తినడంలో తప్పిపోయాడు. Before he touched the tree, అతడు ఆ చెట్టును తాకక ముందే he brought the another fruit. అదిగో అవ్వ ఇంకో ఫలాన్ని తీసుకొచ్చేసింది. You know what happened? మీకు తెలిసి ఏం జరిగింది? God guarded the tree. దేవుడు దానికి కాపలా పెట్టేశాడు. ఆ చెట్టుకి God guarded the tree. దేవుడు ఆ చెట్టుకి కాపలా పెట్టేశాడు. That is book found ఓ ఈ గ్రంథం ఎక్కడి నుండి వచ్చింది? between the 4 creatures. ఆ 4 జీవుల మధ్యలో నుండి వచ్చింది. You understand? మీకు అర్థమైందా? This book is guarded. ఇదిగో ఈ గ్రంథం కాపలా పెట్టబడింది. No one can taste it. ఎవరు కూడా దాన్ని రుచి చూడలేరు. No one can touch it. ఎవరు దాన్ని తాకలేరు. In this age, ఈ కాలంలో brother, you know, సహోదరుడు మీకు తెలుసా, the book you are having, ఈ రోజు మనకు కలిగి ఉన్న గ్రంథం it was built to near the mouth of Adam, అది ఆదాము యొక్క నోటి వరకు వెళ్ళింది. but he not tasted. కానీ అతడు రుచి చూడలేకపోయాడు. You understand? మీకు అర్థమైందా? Not Abraham, అబ్రహాం కాదు, not Isaac, ఇస్సాకు కాదు, not Jacob, యాకోబు కాదు, not any prophet. ఏ ప్రవక్తలు కాదు. No, anyone can taste it. లేదు, ఎవ్వరు కూడా దాన్ని రుచి చూడలేకపోయారు. But that fruit కానీ ఆ ఫలం came in this age. ఈ కాలంలో మన కొరకు దిగి వచ్చింది.
You understand? మీకు అర్థమైందా? But once you get inside that fruit, కానీ ఒక్కసారి మనం ఆ ఫలం లోపలికి వెళ్ళినప్పుడు, just you started to taste that fruit, ఒక్కసారి మీరు ఆ ఫలాన్ని రుచి చూడడం ప్రారంభించినప్పుడు, just reading, మీరు చదువుతున్నారు, just hearing, వింటున్నారు, I'm saying, నేను చెప్తున్నాను, eat that fruit. ఆ ఫలాన్ని తినండి. It's juicy fruit. అది చాలా రుచిగల ఫలం. అది The Bible says, బైబిల్ చెప్తుంది, when they ate that fruit, వాళ్ళ ఫలాన్ని తిన్నప్పుడు their eyes are opened. వారి కళ్ళు తెరవబడ్డాయి. You understand? మీకు అర్థమైందా? When you eat this fruit, మీరు ఈ ఫలాన్ని తిన్నప్పుడు your spiritual eyes will be మీ open. ఆత్మీయమైన కళ్ళు తెరవబడతాయి. You understand? మీకు అర్థమైందా? Then you will see everything clear. అప్పుడు మీరు చాలా స్పష్టంగా చూస్తారు ప్రతిదాన్ని. This is the thing. ఇదే సంగతి, This is the thing. ఇదే సంగతి. Now I can see clearly. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా I don't want చూడగలుగుతాను. specs. నాకు ఆ స్పెక్స్ అవసరం లేదు. Now I know. ఇప్పుడు నాకు తెలుసు. What is the sign of the serpent? అదిగో ఆ సర్పం యొక్క జాడేంటో, What is the millennium? ఆ వెయ్యేండ్ల పాలన What is ఏంటో, the Armageddon? ఆర్మగెద్దోన్ ఏంటో, What is the thunder? ఆ 7 ఉరుములేంటో, What is the beers? 7 పాత్రలేంటో, What is the trumpet? ఆ 7 బోర్లేంటో, Everything is clear. ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. You understand? మీకు అర్థమైందా? The Bible says బైబిల్ చెప్తుంది, the wine ఆ ద్రాక్షరసం, opens the eyes. ఆ ద్రాక్షరసం మన కళ్ళను తెరుస్తుంది. Understand? మీకు అర్థమైందా? This fruit ఈ ఫలం opens your eyes. మీ కళ్ళను తెరుస్తుంది. That is the fruit God brought. అదే దేవుడు మనకి ఈ రోజు తీసుకొచ్చిన ఫలం. But till today, కానీ ఈ రోజు వరకు we are avoiding to eat it. మనం దాన్ని తినడానికి మనం తిరస్కరిస్తూ ఉన్నాం. You understand? మీకు అర్థమైందా? You know what happened? మీకు తెలిసే ఏం జరిగిందో? In Indian culture, ఈ భారతదేశ సాంప్రదాయంలో when a man and woman married, ఎప్పుడైతే ఒక పురుషుడు స్త్రీ వివాహం చేసుకుంటారో, before they united, వాళ్ళు ఐక్యం కావడానికి ముందు what the woman brought in her hand, the room, the woman, ఆ గదిలోనికి ఆ స్త్రీ ఏం తీసుకుని వెళ్తుంది? not only the milk, పాలు మాత్రమే కాదు, what else? ఇంకేం తీసుకుని వెళ్తుంది? The fruits. ఆ ఫలాలు తీసుకుని వెళ్తుంది. Because ఎందుకంటే before they unite, అదిగో వారు ఐక్యం కావడానికి ముందు they eat the fruits. వాళ్ళు ఆ ఫలాలు తింటారు. It's a natural. అది స్వాభావికంగా జరుగుతుంది. You understand? మీకు అర్థమైందా? The same thing in the spiritual. అదే సంగతి ఆత్మీయంగా కూడా జరుగుతుంది. You understand? మీకు అర్థమైందా? The fruits. ఆ ఫలాలు, Why the fruits? ఎందుకు ఆ ఫలాలు తీసుకుని There's వెళ్తారు? a sign. అది సూచన అయి ఉన్నది. When you eat that fruit, మీరు ఆ ఫలాలు తిన్నప్పుడు the eyes open. వారి కళ్ళు తెరవబడ్డాయి. You get more strength. మీరు ఇంకా బలాన్ని పొందుకుంటారు. You understand? మీకు అర్థమైందా? What else I will say? నేను ఇంకేం చెప్పను. The same thing in spiritual. అదే ఆత్మీయంగా కూడా జరుగుతుంది. Before they unite, వారు ఐక్యం కావడానికి ముందు He sent the fruit. ఆయన ఫలాన్ని పంపించాడు. He's saying that. ఆయన చెప్తున్నాడు, Eat it. దాన్ని తినండి. Not one fruit. ఒక్క ఫలం కాదు, 27 fruits are there. ఇదిగో 7 ఫలాలు ఉన్నాయి అక్కడ. Eat it. దాన్ని తినండి. Eat it. తినండి. Because ఎందుకంటే you are going to get my seed. మీరు నా విత్తనాన్ని పొందుకోబోతున్నారు. You are going to be a child. మీరు నా కొరకు ఒక బిడ్డను కనబోతున్నారు. You need more strength. మీకు ఇంకా ఎక్కువ బలం కావాలి మీకు. You understand, my brother, my sister? నా ప్రియ సహోదరుడ సహోదరి, మీకు అర్థమైందా? Every physical thing is the sign of a spiritual ఈ thing. భౌతికమైన సంగతులు అన్ని కూడా ఆత్మీయమైన సంగతులకి సాదృశ్యంగా ఉన్నాయి. The bride need to be tasted that side. ఈ వధువు ఆ ఆవలగొట్టు నుంచి వచ్చిన ఫలాన్ని రుచి చూడవలసి ఉన్నది. You understand? మీకు అర్థమైందా? The bride need to know ఆ వధువు తెలుసుకోవాలి about the future home. ఆ భవిష్య గృహం గురించి. That's why Branham preached the message future home. అందుకే సహోదరుడు బ్రహ్మం గారు ఆ వర్తమానం ప్రసంగించారు భవిష్య గృహం గురించి. God said, దేవుడు చెప్పాడు, how will be your future house? మీ భవిష్య గృహం ఏ విధంగా ఉండబోతుంది? He said, ఆయన చెప్పాడు, it's more better than your present. అదిగో ఈ రోజు మీరు జీవిస్తున్న ఈ గృహం కన్నా చాలా శ్రేష్టంగా ఉండబోతుంది. You cannot compare this house with that house. అసలు మీరు ఇంటితో ఆ ఇంటిని పోల్చలేరు. Understand? మీకు అర్థమైందా? What Jesus said, యేసు ఏం చెప్పాడు? I'm going. నేను వెళ్తున్నాను. I'm going to prepare a house for you. నేను మీ కొరకు ఒక ఇంటిని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. Once I finish that, నేను ఎప్పుడైతే దాన్ని పూర్తి చేస్తాను, I'll come back. నేను మళ్ళీ తిరిగి and I'll వస్తాను. take you. మరియు నేను మిమ్మల్ని There I am. తీసుకెళ్తాను. నేను ఎక్కడ ఉన్నానో You will be there. అక్కడ మీరు కూడా ఉంటారని చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? What he said? ఆయన ఏం చెప్పాడు? My father's house there is many places. నా తండ్రి ఇంట్లో అనేకమైన గృహాలు కలవు అని చెప్పాడు ఆయన. But I'm going. కానీ నేను వెళ్తున్నాను. I'm going to prepare a special place for you. నేను మీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. There Isaac took Rebecca. ఇస్సాకు రెబెక్కను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? Not the father's house. తండ్రి యొక్క గృహంలో కాదు, Another place. ఇంకొక స్థలానికి తీసుకుని వెళ్ళాడు. You understand? మీకు అర్థమైందా? Where Boaz and Ruth met. బోయాజు రూతు ఎక్కడ కలుసుకున్నారు? Not in Boaz's house. బోయాజు ఇంట్లో కాదు, In the field. ఆ పొలములో కలుసుకున్నారు. You understand? మీకు అర్థమైందా? You see all the things. మీరు ఆ సంగతులన్నీ చూడండి. My brother, my sister. నా సహోదరుడా The సహోదరి, Bible says, బైబిల్ చెప్తుంది, oh daughter, ఓ కుమారి, here you are high. ఇదిగో ఆలకించుము.
I'm going to say something. నేను ఒక విషయం చెప్పబోతున్నాను. You have to hear one thing. మీరు ఒక్క విషయం వినాలి. You leave your people. ఓ మీరు మీ స్వజనాన్ని విడిచిపెట్టు. Forget your father's ఇదిగో house. నీ తండ్రి ఇంటిని మరు. Then అప్పుడు you will go to the another house. అప్పుడు నీవు ఇంకో గృహానికి వెళ్తావు. Today afternoon, ఈ రోజు మధ్యాహ్నం my dear brother, my sister, నా ప్రియ సహోదర సహోదరి, how long you want to stay with your father's house? మీలో ఎంతమంది ఈ తండ్రి ఇంటితో ఉండాలనుకుంటున్నారు? ఇంట్లో How long you are going to put the dove and the slugs and everything to your father's house? మీలో ఎంతమంది ఈ తండ్రి ఇంట్లో డవ్వు లక్స్ అవి ఇవి పెట్టుకోవాలనుకుంటున్నారు? You understand? మీకు అర్థమైందా? How much more your dove and slugs you are putting? మీరు ఎంత ఎక్కువగా డవ్వులు లక్షలు ఇవన్నీ పెట్టుకుంటున్నారో That much more the father house is destroying. అంత ఎక్కువగా మిమ్మల్ని ఆ తండ్రిని నాశనం చేసేస్తుంది. You understand? మీకు అర్థమైందా? But he is saying కానీ ఆయన చెప్తున్నాడు, there is no need of dove and slugs. అసలు డవ్వులు లక్షలు అవసరం లేదు అక్కడ. There will be no more age. అసలు అక్కడ ఎటువంటి కాలం అనేది There will ఉండదు. be no wrinkles. అసలు ఎటువంటి ముడతలు అనేవి పడవు. You will be youth. Then you will be 18 years old. There. అప్పుడు మనం 18 సంవత్సరాల వయసులోనే ఉంటాం. No need to brush. అసలు మనం బ్రష్ చేయవలసిన అవసరం లేదు. It's like motif. ఓ మీ యొక్క పళ్ళు ముత్యాల వలె మెరుస్తాయి. You understand? మీకు అర్థమైందా? When I'm saying ప్రణామ్ గారు చెప్పారు, the body, total body will be changed. అదిగో మీ పూర్తి శరీరం మార్చబడుతుంది. You cannot compare that beauty with this beauty. అసలు ఆ సౌందర్యంతో ఈ సౌందర్యాన్ని మీరు ఎట్టి పరిస్థితులను పోల్చలేరు. My brother, my sister, నా ప్రియ సహోదర how సహోదరి, long you will make delay? మీరు ఎంతకాలం ఆలస్యం The చేస్తారు? bridegroom is already in the seat. పెండ్లి కుమారుడు అప్పటికే సీట్లో కూర్చున్నాడు. You understand? మీకు అర్థమైందా? The bridegroom already always is wiping his. పెండ్లి కుమారుడు ఎప్పటికే టెన్షన్ తో కర్చీఫ్ తో తుడుచుకుంటూ ఉన్నాడు. Are you ready to meet him? కాబట్టి మీరు ఆయన కలవడానికి సిద్ధంగా ఉన్నారా? You know, it's not a group. మీకు It's not a group, it's ఓ ఇదేమి ఒక గ్రూపిజం కాదు, ఇది గుంపులు కాదు, an individual. ఇదంతా వ్యక్తిగతమైంది. You know, మీకు తెలుసా? once marriage fixed, ఒకసారి ఆ వివాహం ఏర్పాటు చేయబడిన తర్వాత then the bride and bridegroom change the phone number. అప్పుడు ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చేసుకుంటారు. You know what they speak? మీకు తెలిసి ఏం మాట్లాడుకుంటారు? She always says, ఆ ప్రతిసారి చెప్తుంది, I already purchased the wedding garment. అదిగో నేను ఎప్పటికే అదిగో పెళ్లి దుస్తులు కొనేసుకున్నాను. What you are going to wear in the marriage? ఓ నువ్వు పెళ్ళిలో ఏం వేసుకోబోతున్నావు? What color suit you are going to అదిగో buy? ఏ కలర్ సూట్ వేసుకోబోతున్నావు? If you are saying this color, then I will select my saree in that color. ఒకవేళ నువ్వు ఈ రంగు సూట్ కొనుక్కుంటే నేను కూడా దానికి మ్యాచ్ అయ్యే చీర కొనుక్కుంటాను. You understand? మీకు అర్థమైందా? Because the marriage is fixed. ఓ ఒకసారి మ్యారేజ్ ఆ విధంగా ఏర్పాటు చేయబడిన తర్వాత Every day they talk. ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు. What is the dinner you had today? ఇదిగో ఈ రోజు ఏం భోజనం చేసావు? My mother same sambar. ఇదిగో మా అమ్మ అదే సాంబార్ చేసింది. Don't worry, when I come, I will make a curry for you. ఓ ఏం పర్లేదు, నేను వచ్చిన తర్వాత నీకు మంచి కూర వండుతానులే. Adjust for something, some days for your mother's. ఇదిగో ఈ కొంతకాలం మీ అమ్మ సాంబార్ను భరించి పర్వాలేదు. When I come, నేను వచ్చిన తర్వాత I will make best for you. ఇదిగో నేను నీ కొరకు ఒక మంచి ఆహారం సిద్ధం This చేస్తాను. is the dialogue going on. ఇదిగో ఈ సంభాషణ జరుగుతూ ఉంటుంది. Both, every night goes like 1 year. అసలు ప్రతిరోజు రాత్రి ఒక సంవత్సరం వల్ల గడుస్తుంది వాళ్ళు. You understand? మీకు అర్థమైందా? One day, ఒక రోజు 1 year. ఒక సంవత్సరం వల్ల Time గడుస్తుంది. is not moving. ఓ అసలు టైం కదలదు వారికి. The marriage come very ఓ closer. ఆ యొక్క వివాహం దగ్గరికి వచ్చేసినప్పుడు 1 week is left. ఇంకా ఒక్క వారమే ఉంది. Now 1 day become 10 years. ఇప్పుడు ఒక్క రోజే 10 సంవత్సరాలు అయిపోద్ది వారికి. Eagerly they are waiting. When that day comes, ఓ ఎప్పుడు వచ్చేస్తుంది ఆ రోజు అని. when I will sit with him, ఎప్పుడు నేను అతనితో కూర్చుంటాను, smile like that. నేను ఆ విధంగా నవ్వుతాను. I hold like ఓ నేను అతను చేయి ఆ విధంగా the పట్టుకుంటాను. dream increases. ఆ కళలు పెరిగిపోతూ ఉంటాయి. Trying to sleep, ఓ పడుకోవడానికి ప్రయత్నిస్తారు, but the sleep is not కానీ coming. ఆ నిద్ర రాదు. When eye closing, ఓ కళ్ళు మూసుకుంటారు, what will happen? ఓ ఏం జరుగుతుంది, What will happen that day? ఓ ఆ రోజు ఏం జరుగుతుంది, People will come, ఓ అప్పుడు అందరూ వస్తారు, they will give the gift. ఓ వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు, I will stand with them. ఓ నేను అతడితో నిలబడతాను. Brother, ఓ సహోదరుడా, if you try to sleep also, you cannot sleep. మీరు పడుకోవడానికి ప్రయత్నించినా నిద్ర రాదు మీకు. Understand? మీకు అర్థమైందా? Then she called him. అప్పుడు ఆ ఫోన్ చేస్తుంది అతడికి, Are you slept? ఓ నిద్రపోయావా? No, I am also not having. ఓ లేదు నేను కూడా నిద్రపోలేదు. You understand? మీకు అర్థమైందా? Because ఎందుకంటే the marriage makes like that. ఎందుకంటే వివాహం వారిని ఆ విధంగా మార్చేస్తుంది. There is something in the life. అంటే వారి జీవితంలో ఏదో జరగబోతుంది. They are eagerly waiting for that day. దాని కొరకు ఆ రోజు కొరకు వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. Keep talking in the phone. మాట్లాడుకుంటూనే ఉంటారు. You understand? మీకు అర్థమైందా? They come closer and closer and closer. వారు చాలా దగ్గరికి వచ్చేస్తుంటారు. Their body వారి శరీరం is in the distance. వారి శరీరాలు దూరంగానే ఉంటాయి, But in thought, కానీ వారి ఆలోచనలు they are coming closer and closer and closer. వాళ్ళ ఆలోచనలు చాలా దగ్గరికి వచ్చేస్తుంటారు. The thought comes closer and closer and closer. ఆ ఆలోచనలు ఎప్పుడైతే దగ్గరికి వచ్చేస్తున్నాయో One day, ఒకరోజు the body also comes ఆ closer. శరీరం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. You understand? మీకు అర్థమైందా? When your mind మీ యొక్క మనసు and the mind of Christ క్రీస్తు యొక్క మనసు come closer and closer. ఎప్పుడైతే దగ్గరికి వచ్చేస్తున్నాయో Message and message and message and message. వర్తమానం
When you come to mine, come to closer, 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 closer. మీ మనసు ఎప్పుడైతే క్రీస్తు యొక్క మనసుకు దగ్గరికి వచ్చేస్తుందో Suddenly, హఠాత్తుగా the day came. ఆ దినం వచ్చేస్తుంది. Both are in front of each అప్పుడు other. ఇద్దరు కూడా ముఖాముఖిగా చూసుకుంటారు. And after that, మరి దాని తర్వాత they're very close to each other. వారిద్దరు ఇంకా చాలా Now ఐక్యమైపోతారు. they're not too close. ఇప్పుడు అంత దగ్గర కాదు, They become one. వారిద్దరు ఏక శరీరం అయిపోతారు. The word ఆ వాక్యము and the word మరియు వాక్యము become one. ఐక్యమైపోతారు, ఏక శరీరం The అయిపోతారు. bridegroom is the word. ఆ పెండ్లి కుమారుడు వాక్యమై The ఉన్నాడు, bride is the word. పెండ్లి కుమార్తె వాక్యమై ఉన్నది. This thought ఈ ఆలోచన and that thought, ఆ ఆలోచన they become one. వారిద్దరు ఏకమైపోతారు. You understand? మీకు అర్థమైందా? Before the body unite, ఆ శరీరము ఐక్యమవడానికి ముందు thoughts should be united. వారి యొక్క ఆలోచనలు ఐక్యమవ్వాలి. Are you uniting in your thoughts? మీ యొక్క ఆలోచనలు ఆయనతో ఐక్యమవుతున్నారా? How much close to your husband now? మీ భర్తకి మీరు అంత దగ్గరగా ఉన్నారు ఇప్పుడు. You understand? మీకు అర్థమైందా? That much eagerly waiting for your marriage? అంత ఆసక్తిగా మీరు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా? I am not asking everyone. నేను ప్రతి ఒక్కరిని అడగట్లేదు, Because everyone is not going to be in the marriage. ఎందుకంటే ప్రతి ఒక్కరు వివాహంలోకి వెళ్ళబోరు. But someone is there. కానీ కొంతమంది ఉన్నారు, Very few are there. కొద్ది మందే ఉన్నారు. That's the bride. వాళ్ళే వధువై ఉన్నారు. I'm not talking to the church. ఓ నేను సంఘంతో మాట్లాడట్లేదు, The bride. వధువు. If you are a bride, ఒకవేళ నీ వధువు అయితే really you're supposed to have this feeling. నిజంగా ఖచ్చితంగా నీవు అనుభూతిని కలిగి ఉండాలి. You know, మీకు తెలుసా, only those people have these feelings. కేవలం కొంతమంది మాత్రమే ఈ అనుభూతిని కలిగి They ఉంటారు. are going to marry first time. ఓ మొదటిసారి వివాహం చేసుకోబోయేవారు. You understand? మీకు అర్థమైందా? The people married 10 times. ఓ 10 సార్లు వివాహం చేసుకున్నవారు, There's the marriage is very easy for them. వాళ్ళకి వివాహం అంటే పెద్ద విషయం ఏం కాదు. I am talking about those people నేను ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నానంటే Bride. వధువు who are married first time. మొదటిసారి వివాహం చేసుకోబోతున్నవారు. You understand? మీకు అర్థమైందా? The bridegroom also, ఇదిగో నీ పెండ్లి కుమారుడు కూడా he said, I'm going to marry first time. ఆయన చెప్పాడు, నేను కూడా మొదటిసారి వివాహం చేసుకోబోతున్నాను. 2000 years back he came. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. Mary said, మరియ చెప్పింది, my son, ఓ నా కుమారుడా, the wine finished. అదిగో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, Do something. ఓ నువ్వేదో ఒకటి చెయ్యి. What Jesus said? యేసు ఏం చెప్పాడు? This is not my time, లేదు, mother. ఇది నా సమయం కాదమ్మా. Because ఎందుకంటే the providing of the wine is the work of the bridegroom. ఎందుకంటే ఆ ద్రాక్షరసం సమకూర్చేది పెండ్లి కుమారుని యొక్క పని అయి ఉన్నది. This is not my marriage. ఇది నా వివాహ సమయం కాదు. What Jesus said? యేసు ఏం చెప్పాడు? My time hasn't come. నా సమయం ఇంకనూ రాలేదు. That when your time will come, అంటే ఎప్పుడు నీ సమయం వస్తుంది? he's saying that ఆయన చెప్తున్నాడు, come. మరి నా సమయం వచ్చినప్పుడు, When my marriage comes, నా వివాహ సమయం వచ్చినప్పుడు I will bring the best wine. అప్పుడు నేను శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని తీసుకుని In వస్తాను. my marriage, నా వివాహంలో there will be no shortage for the wine. అసలు ఆ యొక్క ద్రాక్షరసానికి ఎటువంటి కొరత ఉండదు. Because ఎందుకంటే in my marriage, నా వివాహంలో the wine will flow like honey. ద్రాక్షరసము తేనె వలె ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే My marriage నా వివాహము, itself is the revelation. నా వివాహమే ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. In my marriage, నా వివాహంలో I will bring the best wine. నేను శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని తీసుకుని వస్తాను. 2000 years back said, 2000 సంవత్సరాల క్రితం my time hasn't come. నా సమయం ఇంకనూ రాలేదు. But now, కానీ ఇప్పుడైతే his time has come. ఆయన సమయం వచ్చేసి ఉన్నది. He already prepared everything. ఆయన ఎప్పటికే సమస్తాన్ని సిద్ధం చేసేసాడు. Best wine, శ్రేష్టమైన ద్రాక్షరసం, best food. శ్రేష్టమైన ఆహారం. Because ఎందుకంటే it's his marriage. ఇది ఆయన యొక్క వివాహ సమయం. My brother, my sister, నా ప్రియ సహోదరుల సహోదరి, your bridegroom already prepared everything. నీ పెండ్లి కుమారుడు ఇప్పటికే అన్ని సిద్ధం చేశాడు. Just eagerly is waiting for you. కేవలం మీ కొరకే ఆయన ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. Are you ready to leave the room? మరి ఆ గదిని విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? He's going to unveil before everyone. ఇదిగో ఆయన ప్రతి ఒక్కరి ముందు మీ తెర తొలగించబోతున్నాడు. మీకు అర్థమైందా? How the groom revealed the veil. ఏ విధంగా ఆ పెండ్లి కుమారుడు తెర తొలగిస్తాడు? Not that girl going with the bride. అదిగో ఆ పెండ్లి కుమార్తెతో పాటు వస్తారు కదా, పక్కన వచ్చే వాళ్ళ యొక్క తెర తొలగించడు ఆయన. No. లేదు లేదు లేదు. This side 3 girls, this side 3 girls. అదిగో అటు పక్కన 3 అమ్మాయిలు, ఇటు పక్కన 3 అమ్మాయిలు. Bridegroom is not going to open everybody's. అదిగో పెండ్లి కుమారుడు ఇల్లు అందరూ తెరలు తొలగించడు ఆయన. They are church. ఓ లేదు, అదంతా సంఘం. They will support. ఓ వాళ్ళు ఏంటంటే బలపరుస్తారు వధువుని. They will come with us. వాళ్ళు మనతో పాటు వస్తారు. They will also wear new dress. వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు. They will also wear a veil. వాళ్ళు కూడా వేలు ధరిస్తారు. But after the marriage, కానీ వివాహం అయిన తర్వాత they'll go back. వాళ్ళందరూ వెనక్కి తిరిగి They are వెళ్ళిపోతారు. supporters. వాళ్ళు ఏంటంటే మనల్ని They బలపరిచేవారు. are church members. ఓ వాళ్ళు సంఘ సభ్యులై I'm ఉన్నారు. not talking to them. నేను వారితో మాట్లాడట్లేదు. They will not eagerly wait for the marriage. వాళ్ళు వివాహం కొరకు ఆసక్తితో ఎదురు చూడరు. They will not talk with the bridegroom. వాళ్ళు పెండ్లి కుమారుడితో మాట్లాడరు. They will not they are not waiting for the sleepless nights. ఓ వాళ్ళు అటువంటి నిద్రలేని రాత్రులు కలిగి ఉండరు. No. లేదు, Only the bride. కేవలం వధువు మాత్రమే. They are only the supporters. వాళ్ళు కేవలం సహాయం చేసేవారు మాత్రమే. They come వాళ్ళు వస్తారు, and stand next to the bride. మరియు వధువు పక్కన నిలబడతారు.
వెళ్తారు, but they cannot go inside the room when the bride and bridegroom goes. కానీ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వెళ్ళవలసిన గదిలోనికి వాళ్ళతో కలిపి వెళ్ళలేరు వాళ్ళు. After that, the bridegroom will reveal that veil. ఆ తర్వాత ఆ పెండ్లి కుమారుడు ఆ వధువు యొక్క తెరను తొలగిస్తాడు. You understand? మీకు అర్థమైందా? He's not going to unveil everyone in the church. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి తెరలను తొలగించడు. No. లేదు, There is a bride in the church. ఆ సంఘంలో ఒక వధువు ఉన్నది. The madam said, బ్రహ్మ గారు చెప్పారు, the church is a bigger, సంఘం చాలా పెద్దది, but the bride is very small. కానీ వధువు మాత్రం చాలా చిన్నది. Everyone is not a bride. ప్రతి ఒక్కరు వధువు కాదు. You understand? మీకు అర్థమైందా? Tree is very big, ఆ చెట్టు చాలా పెద్దది, but the fruit is very small. కానీ దాని యొక్క ఫలము మాత్రం చాలా చిన్నది. Church is very big, సంఘం చాలా పెద్దది, but we are not interested in the tree. కానీ మనం ఆ చెట్టు యందు ఆసక్తిని కలిగి ఉన్నాం. They ask mango, ఓ మనం ఏదైనా మామిడి పండు అడిగితే, they are not bringing a mango tree. ఓ మీరు వెళ్ళి మొత్తం చెట్టు తీసుకొని వచ్చారు. No. లేదు. They ask mango, ఒకవేళ ఎవరైనా మామిడి పండు అడిగితే bring mango only. మీరు మామిడి పండే You తీసుకొస్తారు. understand? మీకు అర్థమైందా? That Jesus asked the bride, యేసు వధువుని అడిగితే they are not going to bring the church. అదిగో వాళ్ళు మొత్తం సంఘాన్ని అంతటినీ తీసుకొచ్చారు. Only the bride comes. కేవలం ఆ వధువు మాత్రమే My వస్తుంది. brother, my sister, నా ప్రియ సహోదర the సహోదరి, word saying, ఆ వాక్యం చెప్తుంది, are you ready to forget your father's house? అదిగో నీ తండ్రి ఇంటిని మరవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Start to taste the fruit. అదిగో ఆ ఫలాన్ని రుచి చూడడం The ప్రారంభించాలి. taste of the fruit ఆ ఫలం యొక్క రుచి increase your time. అది నీ యొక్క ఆకలిని పెంచేస్తుంది. Your appetite will increase. నీ ఆకలి పెరిగిపోతుంది. After eating one, ఒక్కసారి తిన్న తర్వాత keeping one, ఏదో ఒకటి అక్కడ పెట్టుకుంటావు, you take another one. ఇంకొకటి తింటావు, Your appetite will increase. నీ ఆకలి పెరిగిపోతుంది. When the appetite will increase, ఎప్పుడైతే నీ ఆకలి you పెరిగిపోతుందో will bring more fruits. అప్పుడు ఇంకా ఎక్కువ ఫలాలు తెచ్చుకుంటావు. Then you will say, అప్పుడు నువ్వు చెప్తావు, where can I get more fruit? ఓ ఇంకా ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది నాకు ఎక్కువ ఫలాలు? అప్పుడు నువ్వు చెప్తావు, Come, I will take you there. అదిగో నేను అక్కడ తీసుకుని వెళ్ళిపోతాను రా అంటారు. Hallelujah. హల్లెలూయా. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. I don't want to continue on this. ఓ నేను ఇంకా దీని గురించి ముందు కొనసాగాలనుకోవట్లేదు, You will become very tired. ఎందుకంటే మీరు అందరూ అలసిపోతారు. Now I am tired. ఓ నేను అలసిపోను, I can continue on another 2 hours. ఇంకొక 2 గంటలు కూడా నేను కొనసాగించగలను. But I am seeing your faces, you are very tired. కానీ మీ ముఖాలను చూస్తున్నాను, మీరు అలసిపోయారు. Go home మీరు ఇంటికి వెళ్ళండి, and meditating on this. మరియు ఈ వర్తమానం మీద ధ్యానించండి. One thing is clear. ఒక్కటి మాత్రం స్పష్టం, Without your permission, మీ అనుమతి లేకుండా He will not take you to the marriage. ఆయన మిమ్మల్ని వివాహంలోకి తీసుకుని వెళ్ళలేడు. You have to say, మీరే చెప్పాలి, I am ready to go. ఇదిగో నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని. You understand? మీకు అర్థమైందా? My brother, my sister, నా ప్రియ సహోదర సహోదరి, eat that fruit. మీరు ఎప్పుడైతే ఆ ఫలాన్ని తింటారో The vision will be more clear. అప్పుడు మీ కళ్ళు చాలా స్పష్టంగా కనబడతాయి. You understand? మీకు అర్థమైందా? Eat fruit. మీరు ఆ ఫలాన్ని తినండి, Your eyes will be clear. మీ కళ్ళు చాలా స్పష్టంగా కనబడతాయి. You know, one day, మీకు తెలుసు ఒక రోజు you don't need to go heaven. ఇంకా మీరు పరలోకం వెళ్ళవలసిన అవసరం Branham ఉండదు. said, బ్రహ్మ గారు చెప్పారు, Heaven is here. ఆ పరలోకం ఇక్కడే ఉంది. Understand? మీకు అర్థమైందా? Elisha said, ఎలీషా చెప్పాడు, Lord, ఓ ప్రభువా, open Gehazi's eyes. ఇదిగో గెహాజీ కళ్ళు తెరు. When Gehazi's eyes opened, గెహాజీ కళ్ళు తెరవబడినప్పుడు all the angels was there only. మొత్తం దోతలందరూ కూడా అక్కడే ఉన్నారు. Same thing. అదే సంగతి. You are not going to heaven. మనం ఏదో పరలోకానికి వెళ్ళబోట్లేదు, Heaven is here only. పరలోకం ఇక్కడే ఉంది. Keep eating the fruit. కానీ మీరు ఆ ఫలాన్ని తింటూ ఉంటే One day you'll see, ఒక రోజు మీరు చూస్తారు, in front of your chair, ఇదిగో నీ యొక్క కుర్చీ ముందే Branham will sit and say, hello. బ్రహ్మ గారి కుర్చీని హలో అంటారు మీతో. Understand? మీకు అర్థమైందా? Then all the saints అప్పుడు ఆ పరిశుద్ధులందరూ, died. చనిపోయిన పరిశుద్ధులు, Then Paul will say, పౌలు చెప్తాడు, hey, hello, ఓ Sunil. హలో సునీల్ అని చెప్పి. You understand? అర్థమైందా? Branham will say, మళ్ళీ బ్రహ్మ గారు చెప్తారు, oh, hello, Chunu Anand. ఓ హలో చున్ను ఆనంద్. Hallelujah. ఓ నువ్వెవరు? That's talking in English. ఓ నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు. Because we see only bald-head man. ఓ ఎందుకంటే మన బట్టతల వ్యక్తినే చూస్తాం. Branham will say, బ్రహ్మ గారు చెప్తారు, oh, Chunu, ఓ జున్ను, I am Branham. ఓ నేను బ్రహ్మంని, I am Billy. ఓ నేను బిల్లీని. Understand? మీకు అర్థమైందా? That day is very soon, my brother. ఆ రోజు చాలా త్వరలోనే ఉన్నది. The Branham said, బ్రహ్మ గారు చెప్పారు, the first resurrection, మొదటి పునరుత్థానములో when Abraham and Isaac and everyone raised up, అబ్రహాము, ఇస్సాకు మరియు ఆ పరిశుద్ధులు అందరూ లేచినప్పుడు and Rebecca and Sarah said, మరి సారా అడుగుతుంది, Isaac, ఇస్సాకు come here. ఓ ఇక్కడికి రా, See, this is the place we have played. ఇదిగో నువ్వు ఆడుకున్న స్థలం ఇదే. And Isaac said, మరి ఇస్సాకు చెప్పాడు, yes, ma'am. అవునమ్మా, But little bit changed కానీ here. కొంచెం మార్పులు జరిగాయి ఇక్కడ. 40 days. 40 దినాలు, They spend their time on this earth. 40 దినాలు వారు ఈ భూమి పైన తమ సమయాన్ని గడిపారు. Same thing will repeat in this our age. అదే సంగతి ఈ దినాల్లో కూడా మన మధ్యన జరుగుతుంది. Those saints, ఆ పరిశుద్ధులు they will raise hands with ఓ you. వాళ్ళు మీ చేత కరచాలనం చేస్తారు. Branham said, బ్రహ్మ గారు చెప్పారు, oh, that time when I visit Bombay, that's different. ఇదిగో ఆ సమయంలో నేను బాంబే దర్శించినప్పుడు వేరేగా ఉంటుంది. And one day he'll come to Delhi. మరి ఒక రోజు ఆయన ఢిల్లీ వస్తాడు. And he say, మరి ఆయన చెప్పాడు, oh, I have a desire to come Delhi. ఇదిగో నేను ఢిల్లీ రావాలనే కోరికను అప్పుడు కలిగి ఉన్నాను, But it was not possible. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. But now I am in Delhi. కానీ ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. You understand? మీకు అర్థమైందా? My brother, my sister, నా ప్రియ సహోదర సహోదరి, that day is near. ఆ రోజు చాలా దగ్గరలో ఉంది. Maybe you are thinking it's a story I'm telling. బహుశా నేను ఏదో కథ చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. లేదు, It's a real thing is going to happen. ఇదే వాస్తవమైన సంగతి జరగబోతూ ఉన్నది. Prepare yourself for that.
ఆ దినము కొరకు మిమ్మల్ని మీరు Suddenly సిద్ధపరచుకోండి. one day, హఠాత్తుగా ఒక in రోజు the morning when you open your eyes, ఓ ఉదయకాలం మీ కళ్ళు తెరిచినప్పుడు you meet somebody. మీరు ఎవరినో కలుసుకుంటారు. Then your faith అప్పుడు మీ విశ్వాసం go from 0 to 100. 0 నుంచి 100కి వెళ్ళిపోతుంది. You understand? మీకు అర్థమైందా? When you see మీరు చూసినప్పుడు dead saints are raised, ఆ చనిపోయిన పరిశుద్ధులు లేవడం, then you believe. అప్పుడు మీరు నమ్ముతారు. If they can alive, ఒకవేళ వారు జీవిస్తే it means అంటే దాని అర్థం I can also go into that. అంటే నేను కూడా ఎత్తబాటులోకి వెళ్ళిపోగలను. When I say మేడం గారు చెప్పారు, that union will give you a rapturing faith. ఆ ఐక్యతే మీకు ఎత్తబాటు విశ్వాసాన్ని ఇస్తుందని. Understand? మీకు అర్థమైందా? Before you go, ఓ మీరు వెళ్ళడానికి ముందు the neighbors, ఓ మీ పొరుగు వారి దగ్గరికి, ఓ అక్క, ఓ అక్క, Anna, అన్న, come and see. ఓ వచ్చి చూడు, This Abraham is here. ఎదు అబ్రహాం ఎక్కడ ఉన్నాడు, Paul is here. పౌలు ఎక్కడ ఉన్నాడు. But when I say, మేడం గారు చెప్పారు, before you go and tell anyone, మీరు వెళ్ళి ఎవరికైనా చెప్పడానికన్నా ముందే you will be on the other side. మీరు ఆవలగట్టుకు వెళ్ళిపోతారు. You understand? మీకు అర్థమైందా? You cannot share that revelation. మీరు ఆ ప్రత్యక్షతను పంచుకోలేరు. Before you go here and there, మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ముందు you will be on the other side. మీరు ఆవలగట్టుకు వెళ్ళిపోతారు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును Shall we గాక. all stand? మనందరం లేచి నిలబడదామా? And I invite the pastor మరియు నేను పాస్టర్ గారిని to ఆహ్వానిస్తున్నాను. come forward and take over the message. ఓ ముందుకు వచ్చి ఆ ప్రార్థనలో కొనసాగించమని.